నమస్తే. మన ప్రజెంట్ పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలో ఉన్నాము. సో ఎందుకు మనం పరకాలకు వచ్చామంటే ఈ 2-3 రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో సాటిలైట్ ఛానల్లో అన్ని ఛానళ్ళల్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, మంత్రిగా కొనసాగుతూ ఉన్న కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పైన ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది. కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆమె వివరణ కూడా ఇచ్చింది. నా కూతురు కామెంట్ చేస్తే దానికి బాధ్యత నేనెట్లా వహిస్తా అని చెప్పి కూడా ఆమె వివరణ ఇవ్వడం జరిగింది. అసలు రేవూరి ప్రకాష్ రెడ్డికి దానికంటే ముందు రేవంత్ రెడ్డి వరంగల్ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మీరు మళ్ళీ ఒక బలమైన మెజార్టీతో గెలిపించాలి, మళ్ళీ టికెట్ ఆయనకే ఇస్తాను అని చెప్పి ఒక ప్రకటన చేయడంతో కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఇదే గీసుగొండ ప్రాంతంలో ఫంక్షన్లో ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తాడు, నా కుటుంబానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినారు, ఆయన పిసిసి అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందంటే మా కొండా దంపతుల కొండా కుటుంబం పుణ్యమే అని చెప్పి కొన్ని కామెంట్ చేసింది. దానికి తోడు రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కూడా ఒక భాషను కూడా ఆమె ఉపయోగించడం జరిగింది. అసలు పరకాల నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, రేవూరి ప్రకాష్ రెడ్డికి కొండా కుటుంబానికి ఎక్కడ చెడింది, రేవంత్ రెడ్డి వచ్చి కామెంట్ చేసిన తర్వాతనే ఈ పంచాయతీ ఏమైనా స్టార్ట్ అయిందా, అసలు గ్రౌండ్లో పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, ఒకవేళ కొండా సుష్మిత కనుక ఈ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె గెలిచే అవకాశం ఉంటుందా, రేవూరి ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇవన్నీ అంశాలపైన పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నిద్దాం. నేను ప్రజెంట్ పరకాల వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నా. ఇప్పుడు కొద్ది ముందుకు వెళ్తే మీకు గీసుకొండ చౌరస్తా కనిపిస్తుంది, మండలం ఏరియా. సో చాలామంది ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. సో వీళ్ళని అడిగితేనే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, నిజాయితీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరు ఏం పేరే? నా పేరు శ్రీనివాసరావు. ఏం పని చేస్తుంటాను? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది, బ్యాంక్ లోన్ మాఫీ అయింది. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎట్లుంటుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏమైనా మారిందా, అప్పుడే బెటరా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. కేసీఆర్ లోన్లు కొన్ని మాఫీ కాలేదు, కొన్ని అయినాయి. ఇంకా తర్జమాటలకు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి ఇష్టపడికి కానీ అన్ని స్కీమ్లు కూడా లోన్ మాఫీ అయినాయి. రెడ్డికి మాట్లాడు. కాదే, ఇప్పుడు రైతు బంధు అప్పుడు కేసీఆర్ ఒకటేసారి ఇస్తుండే కదా, ఒకసారి. ఇప్పుడేమో ఎకరం కొద్దిగా ఇస్తున్నాడు. ఇబ్బంది అయితే లేదా మరి మీకు? ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందా? అయితే ఎవరికి అడగాలి, నేనే మాట్లాడతాను. అయితే అది కంప్యూటర్లు ఎక్కించి ఆన్లైన్ చేస్తానే, పైన డబ్బులు పడితేనే మా ఇంట్లోకి వస్తాయని స్కీమ్లు మార్చి అన్ని కమింగ్ మిషన్ లా ఎక్కించి ఉంచారు అవి. ఓకే. అది జరైనిగా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన. అందుకని ఎందుకు వచ్చిన అంటే, ఇప్పుడు ఈ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత ఉంది కదా, మొన్న మీటింగ్ పెట్టింది కదా, పోయినా మీటింగ్ వినవా? మీటింగ్ పోలే. ఎందుకు ఇక్కడే ఈ ఊరు కదా, మీరు గీసుకొండ కదా? మా గిరిజమ్మలో వెళ్తే కానీ నేను మీటింగ్ వాడి అగ్రికల్చర్ కోళ్ళ పని నడిపిస్తా, నా పని నాకేనే అంటే ఇటువంటి వాడి తిరిగేటోని కాదు. కానీ ఇప్పుడు నేను మీటింగ్కి రమ్మని పిలవలేదు వాళ్ళు? ఎవరు పిల్లలు? నేను పిలవలేదు. బానే పబ్లిక్ పోయినట్టు కదా. ఏమైతే మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటుంది ఎమ్మెల్యే, నేనైతే నాకు టికెట్ ఇవ్వాలి, మాకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్తా ఉంది కదా. అవన్నీ గాలి మీద 1,00,000 మాట్లాడతారు. మన ఇంట్లో మనం కమిడితే మనం తింటే మనం తిన్నట్టు. ఎక్కడో ఉడికిన కొట్టేసిన కోడి అలాడేసి అందరు చికెన్ తిన్నట్టు ఉంటే అంత తప్పుడు సమస్య మనకు తెలియదు. ఓకే. నా పేరు శ్రీనివాసరావు. వ్యవసాయం చేస్తుంటావు? వ్యవసాయం 92 కోళ్ళ ఫార్మర్, కోళ్ళు అమ్ముకుంటా. దేశ కోళ్ళు, బయలర్ కోళ్ళు, వరంగల్. రేవూరి ప్రకాష్ రెడ్డికి కొండా సుష్మితకి ఎక్కడ పంచాయతీ వచ్చింది? ఆ పంచాయతీ రెడ్డి కాడు కానీ. మీరేం పని చేస్తారా? దామారెడ్డి. నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. 10 ఎకరాల భూమి ఉన్నది. నాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రైతు బంధు రాకుంటే ఎప్పుడు రాలే, మొత్తం పైసలు వచ్చినాయి. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 2-3 సార్లు మొత్తం బంద్ అయింది, ఇయ్యలే పైసలు. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా ఇచ్చిండు పైసలు, ప్రతిసారి పంటకు నీళ్లు కూడా మంచిగా వచ్చినాయి, పంటలు మంచిగా పండేవి. ప్రతి పంట కూడా 10 ఎకరాలు ఎండిపోకుండా పంట పండేది. నాకు నా తెలంగాణ మొత్తం అందరికి నా కోని కాదు, తెలంగాణ మొత్తానికి వాటర్ వచ్చింది, పంట పండించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే,
కేసీఆర్ కొండలు గుట్టలకు ఇచ్చిండు కదా, పైసలు మొత్తం ప్రజల సొమ్ము మొత్తం ఆగం చేసిండు కాబట్టి నా లిమిట్ పెట్టిండు కదా. ఏం ఆగం చేయలే, ఆయన బరాబర్ ఇచ్చిండు. ఇలా రేవంత్ కేసీఆర్ ఏమంటాడు, అందరికి బరాబర్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిండు. ఈయన ఏమంటాడు, మా కొండలు గుట్టలు ఇచ్చిండని చెప్పి చెప్తాడు. అది పద్ధతి కాదు, అది అందరికి సమానంగా ఇచ్చిండు, అందరిని బాగు చేసిండు, మంచిగా ఇచ్చిండు కేసీఆర్. ఇది ఏంటంటే లంగ ముచ్చట చేసి 3 సార్లు మొత్తం రైతు బంద్ చేసిండు. పరకాల నియోజకవర్గమే కదా, పరకాల నియోజకవర్గం ఉన్న గీసుకోండి మండలం అది, గీసుకోండి మండలం పరకాల నియోజకవర్గం అది. నాకు మొత్తం వచ్చినాయి పైసలు. ఇప్పుడు వచ్చిన సంధి 3 సార్లు బంద్ అయ్యాయి పైసలు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంధి 3 సార్లు బంద్ చేసిన పైసలు, మొన్న వేసిన మళ్ళీ పైసలు వస్తాయేమో కానీ లంక బిందెలు తెచ్చాడు. లంక బిందెలు కాదు, లంక బిందెల కంటే ఎక్కువ చేసిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. నాకేం పట్టలే, బంగారు బిందెలు పెట్టింది అంటాను. ఇక అప్పు చేయలే ఇప్పుడు. సరే ఆ ముచ్చట పోనీ కానీ ఇప్పుడు కొండా సుష్మితకి మొన్న మీటింగ్ పెట్టింది కదా మీ ఊర్లో, ఏంది పంచాయింది అంతగానం తిడతా ఉంది? టికెట్ ఇవ్వాలట. టికెట్ ఎందుకు ఇస్తారు? ధర్మరెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఇక్కడ గీసుకోండి మండలం ధర్మరెడ్డికి టికెట్ ఇవ్వాలి. ధర్మరెడ్డి చేసింది ఏం కాదు. ధర్మారెడ్డి టిఆర్ఎస్ ఆయనకే టికెట్ ఇస్తారు, ఆయనకి వేయాలి. కాంగ్రెస్ టికెట్ ఈమె కావాలంటుంది కావద్దు, ఈమెకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు? ఏం చేయలే పనులు, వాళ్ళ అమ్మ కూడా ఏం చేయలే, కొండ మురళి కూడా ఏం చేయలే, గీసుకోండి మండలంలో మాకు ఏం చేయలే. ఆమెకి ఇవ్వద్దు టికెట్. ఎవరు చేసారు మరి మీకు? ధర్మరెడ్డి చేసిండు, ధర్మరెడ్డికి ఇవ్వాలి టికెట్. ధర్మడి పక్కా టికెట్ ఇవ్వాలి. ధర్మడి చేసిన దాంట్లో నేను మొత్తం ఊరు తీపిచ్చి చూపిస్తాను నేను, ఊరు చూపిస్తాను నేను. 23 మండలాల్లో చూపిస్తాను నేను. 23 గ్రామాలకు ఎట్లా చేసిండో ధర్మడి చూపిస్తా. మరి ఎందుకు ఓడిపోయింది ధర్మారెడ్డి? మరి ధర్మారెడ్డి ఏంటంటే వీడు అన్ని ఆశలు పెట్టిండు, 16 ఆశలు పెట్టాడు. ఆశలు పెట్టి అన్ని ఆశలు అయిపోయింది. 2 ఆశలతోటే కథం చేసిండు, ఆశలన్నీ మొత్తం కథం చేసి వాళ్ళు నమ్మిండు అంతే. అన్ని చెప్పారు, నీ ఇత్త అన్నారు, మోసం అయిపోయింది. ఆ మోసంతో ఇప్పుడు దెబ్బతింటారు రైతులు. ప్రతి వాడు అబ్బా రాయను దీంతో తరగా నొప్పి వద్దు, ఈ కేసీఆర్ వద్దు, ఈ రేవంత్ వీడు వద్దా అని చెప్పి ఆలోచన ఇప్పటికా. ఏమైనా మన టీఆర్ఎస్కి పోవాలి, టీఆర్ఎస్కి ఓట్లు వేయాలి. ఇప్పుడు మొన్న అట్లా ఉన్నాడు. మొన్న కొండా సుష్మిత మీటింగ్ పెట్టినప్పుడు ఏమంటుందంటే, కాంగ్రెస్ పార్టీ మా కొండా కుటుంబానికి మోసం చేసిందని అంటా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కొండా ఫ్యామిలీకి మోసం చేసిరా? మోసం చేయలే, వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి కాబట్టి వాళ్ళు మోసం చేయలే. వాళ్ళకి వేయద్దు టికెట్, వాళ్ళ బరాబర్ టికెట్ ఇవ్వద్దు. చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వాలి, ఆయన గెలుస్తాడు పక్క. చల్లా ధర్మారెడ్డి టికెట్ టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ టికెట్ రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇవ్వద్దంట. ఈమెకి ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి మరి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు. పోటీ చేయాలి కదా, వాళ్ళు పోటీ చేసినా కూడా ఎవరికి గెలవరు. పక్కా చెప్తాను కానీ 99% పక్కా చెప్తాను నేను. ధర్మారెడ్డి పక్కా వెళ్తాడు. నువ్వు కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు గెలవరు. నేను చెప్తాను 99% ఎవరు గెలవరు. కాంగ్రెస్ నుంచి గెలవరు. మీ ఎమ్మెల్యే పరిస్థితి రేవూరు ప్రకాష్ రెడ్డి పరిస్థితి, రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఓడిపోతాడు. ఆయనకు ఊళ్ళే తెలియదు చక్కగా, ఆ ఊళ్ళే తెలియదు. 23 గ్రామాలల్లో ఒక గ్రామానికి కూడా వచ్చి రాలి ఇంతవరకు. ఇప్పుడు కొండా సురేఖ పరిస్థితి మంత్రి కదా, ఆమె మంత్రి అయితే ఏమైతే నాకు గెలవది. నేను చెప్తాను, పక్కా చెప్తాను నేను. 99% పక్కా చెప్తాను నేను. ధర్మారెడ్డి రేపు పొద్దున్న ఖాళీగా నిలబడను, గెలవపోతాడు. ధర్మారెడ్డి ఏమైనా పైసలు ఇచ్చిండు ఇట్లా మాట్లాడమని కాదు, ఇట్లా రోడ్లు బాగా చేసిండు, అన్ని నీట్ గా ప్రధానాలు చేసిండు, వాటర్ చెప్పించిండు, అన్ని చేసిండు. ప్రతి గ్రామానికి అది చేసిండు, బాగు చేసిండు. అది చాలు, మాకు పైసలు లేకుండా అవసరం లేదు. నేను ఎందుకు వచ్చిన అంటే ఇడికి మీరు గీసుకోండనేగా, మొన్న మీటింగ్ పెట్టింది ఏమే పెట్టింది. పంచా ఏడొచ్చింది టికెట్ కావాలని చెప్పి పెట్టింది. పంచా ఎందుకు వచ్చింది వీళ్ళందరికీ? టికెట్ కావాలని, ఆ టికెట్ కావాలని టికెట్ ఇయ్యరు. ఆ ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే ఈమెనే అవుతుందంటగా, నేనే అయితే ఎమ్మెల్యే కాదు, ఆమెకి ఇయ్యరు. ఆమె ఇచ్చినా ఓడిపోతాయి పక్కా. పైసలు ఖర్చు పెడతారు, ఏముంది పైసలే 4,000 ఇచ్చినా ఓడిపోతాయి పక్కా చెప్తాను. ధర్మారెడ్డి 1000 రూపాయలు ఇచ్చినా గెలుతాడు. ధర్మడి 1000 రూపాయలు లేకుండా వెళ్తాడు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఆయన ఓడిపోయా. నేనేం చెప్తానా, ఇవన్నీ చెప్పిండు. 10 హామీలు ఇచ్చిండు, 15 హామీలు ఇచ్చిండు. ఏమైనా హామీలు చేసిండా? ఏం చేసిండు ఆయన? ఏ హామీలు చేసిండు? కేసీఆర్ కు ధర్మారెడ్డికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాము, వీళ్ళకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి. 10 ఏళ్ళ మళ్ళీ ధర్మారెడ్డి ఈయనకి కేసీఆర్కే ఇవ్వాలి. ఈయన కాదు ఇచ్చేది, రేవంత్ రెడ్డి కాదు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు రేవంత్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఇవ్వాలిగా. ఈయన చేసే పాలన మంచిగా లేదు, మా పాలన మంచిగా లేదు. అదే టైం ఇవ్వాలి కదా. హైదరాబాద్ వాళ్ళు మనం వచ్చే ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళని కూల కొట్టాను. వాళ్ళు అయ్యేదమని అవ్వదా? మంచి పాలన చేసినాడు. వాడికి వాడు ఎట్లా బతకాలి? చెరువులో కడితే కూడా మన అయ్యేదమని అవ్వదా? జనం చచ్చిపోతారు అక్కడ, పేద ప్రజలు.
అయిపోయినట్టేనా కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా కాంగ్రెస్ పని మొత్తం క్లోజే. మళ్ళా 10,000 20,000 కేసీఆర్ ఉంటాడు. అంతే నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఇంత పైసలు కోటర్ తీసిస్తే కథమే కోటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కేసీఆర్ గెలవాలి అంతే. కోటర్ ఇచ్చినా గెలవాలి, కోటర్ ఇయ్యపోయినా గెలవాలి, పైసలు ఇయ్యపోయినా గెలవాలి, కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిచిన అనుకో రైతులందరికీ నమ్మలం, రైతులందరికీ పంట బాగుంటుంది, అందరూ మంచిగా బాగుపడతారు, మంచిగా ఉంటారు తృప్తిగా. ప్రతిసారి కేసీఆర్ చేసిన పనులు అయితే అది అక్కడ మంచి కాళేశ్వరం నీళ్ళు తెచ్చిండు, ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చినాయి, పంటలు పండుతాయి. నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు గుంట లేకుండా పంట పండుతుంది. పైసలు లేకుండా పర్లేదు. కొండా సుష్మిత కొండా సుష్మిత గెలవదు అంటున్నావు. మన మీటింగ్ పెడితే బొచ్చడు మంది వచ్చారు పబ్లిక్. పైసలు ఇస్తే అందరు వస్తారు. నేను కూడా ఇస్తా 500 ఇస్తా, నేను కూడా వస్తా పక్క. నేను రాలే మీటింగ్ చెప్తారు కదా, పైసలు ఇస్తే ఎవరైనా వస్తారు. పైసల గురించి కాదు, పైసల గురం కాదు. పార్టీ మంచిది, ఆయనకు అనుభవం ఉన్నది, ఆయన చేస్తాడు, మనం బాగుపడ్డాం అని చెప్పి. ఎందుకు పోలే? నేను పిలిచిన నేను పోలే. ఎందుకు పోలే? పైసలు 200 ఇస్తాను కూడా నేను పోలే. నాకు అదే నచ్చది, నాకు ఆ పార్టీ అంటే నాకు నచ్చది, నాకు ఈ పార్టీ అంటే నచ్చది. నువ్వు టీఆర్ఎస్ లో తిరుగుతావా? టీఆర్ఎస్ ఉంటాను. తెలంగాణ నాకు టీఆర్ఎస్. ఉద్యమంలో పెద్ద రెడ్డి కేసీఆర్ కు దగ్గర ఉండి, పెద్ద రెడ్డి దగ్గర ఉండి తెలంగాణ తెప్పించాడు. ఇలా వరంగల్ జిల్లా మొత్తం పెద్ద రెడ్డి నడిచింది. నేనున్నాగా, నేను కూడా 40 రోజుల దాకా వరంగల్ మొత్తం తిరిగిన, ఎక్కడ మీటింగ్లు జరిగినా పోయినా. ఏంది మన కుటుంబ పరిస్థితి? పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితి రెడ్డి అంటే బాగుపడలే పాపం. ఒకసారి టికెట్ వచ్చింది, గెలిచిండు, సరే ఆయనతోటి ఏం బాగుపడలే, సరే అని చెప్పి కొంత సంపాదించుకోడు, ఆడికే చాలా అనుకున్నాడు. ఆయనకేదో వచ్చింది, అది వాళ్ళు చేయబట్టి కొంచెం అప్పుడు ఎలక్షన్లో అప్పుడు ఈయన పెద్ద తెలంగాణ చేయాలని చెప్పి కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులల్లా గంతోని కొట్టిండు, కొడితే ఆయన కన్ను పోయింది. ఇప్పటి వరకు కూడా చెప్పలే. ఆయన మొన్న చచ్చే ముందు అన్న నాకు ఇది జరిగిందని చెప్పిండు. అది వాస్తవం, అది జరిగింది కూడా. ఆయన చేసిన వాస్తవం అది. తెలంగాణ ఆయన తోడు వచ్చింది, కేసీఆర్ తోడే వచ్చింది, ఎవరితో రాలేదు తెలంగాణ. ఏం పేరు అని పేరు? సదానందం, మండల సదానందం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మరి పోలే పనికి పోలే? ఆటో నడుపుతున్నాయి అలా. గీసుకొండనేనా మీది? ఊకల్ గీసుకొండ మండలం. మండలం ఇదే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మొన్న కొండా సుష్మిత మీటింగ్ పెట్టింది కదా, పెట్టి రేవూరు ప్రకాష్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ చేసింది. ఎక్కడ ఈ అంతా ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా, పంచాయతీ ఏడొచ్చింది వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ నుండి కొంతమంది టీఆర్ఎస్ నుండి ఇటు కాంగ్రెస్ లాగా వచ్చిండ్రు పరకాల కాన్స్టిట్యూషన్ లో. అయితే ఈయన నాకు మొదటి నుంచి ఉన్నోళ్ళే అని ప్రకాష్ రెడ్డి దగ్గర రానిత్తలేడు అని చెప్పే వరకు కొండమూల దగ్గర పోయి చెప్పుకున్నారు. ఎందుకంటే జమాల్లో ఇక్కడ పరకాల ఎమ్మెల్యే చేసింది కాబట్టి వాళ్ళని ఎందుకు దూరం కొడతానని ఇప్పుడు వీళ్ళిద్దరికి పడతలేదు. కార్యకర్తలు పడకుండా ఏంటంటే ఇటు కొండమల్లి మొన్న భర్తీ నాడు, సురేఖ భర్తీ నాడు ఆమె ప్రకటన చేసింది, కార్యకర్తలను దూరం కొడతాను అని. ప్రకాష్ రెడ్డి కూడా పాలన కరెక్ట్ ఉంటలేదు, ఆయన కూడా ఉంటే దుప్పొకటే పోతాడు. నాకు మొదటి నుంచి గెలిపించిన వాళ్ళే ఉన్నారు, నా వాళ్ళే ముఖ్యం అంటాను. వాళ్ళే ముఖ్యం అంటే ఊళ్ళో సగం ఊట్లు పడే, మరి సగం మంది ముఖ్యం అంటే తతింపలు ఎట్టిపోవాలి. అందరూ గెలిచినాక అందరినీ కాపాడుకోవాలి కదా. ఏమంటారు? కొండా సుష్మిత టికెట్ నాకే కావాలంటా ఉంది కదా, మరి టికెట్ అయితే ఎవరిస్తే మాకు ధర్మారెడ్డికి వెళ్తాడు ఈసారి. ధర్మారెడ్డికి వెళ్తాడు. ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి బాగుండదు. మరి గెలుస్తా అన్న ధీమాతో మాట్లాడుతా ఉంది కదా. గెలుతా అంటారు, గెలుతారా? నలుగురు నిలబడతారు, గెలిచేది ధర్మారెడ్డి గన్షాట్. ధర్మారెడ్డి గన్షాట్ గెలిచినట్టే ఇప్పుడు ఆయన. ఎంతతో పోయిండు? 8,000 ఓట్లతో ఓడిపోయిండు ఆయన. అట్లా వాళ్ళు అనుకుంటే మేము జనం ఓట్లే అద్దా. కొండా ఫ్యామిలీ అంటే మంచి పేరే ఉంటుంది ఇక్కడ. మంచి పేరే ఉన్నది అంటే వాళ్ళది మండల హెడ్ క్వార్టర్ వాళ్ళదే కదా. అప్పుడు మేడం కొండ సురేఖ ఎంపీకి చేసింది, ఎమ్మెల్యే చేసింది, 3 సార్లు చేసింది, మంచిగానే చేసిండు. కానీ వాళ్ళ దాంట్లో తగాదాలు పెట్టుకుంటారు. మంచిగానే చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా కొండా ఫ్యామిలీకి ఏమైనా మోసం చేసిండా? ఇక అది వాళ్ళకు తెలుస్తుంది, మన వరకు ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న స్థాయిలో వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళకు పెద్దలకు తెలుస్తుంది. ఏమన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళ లోపాలు ఏమన్నా సాధక పథకాలు ఉంటే వాళ్ళే తెలుస్తాయి, మనకెట తెలుస్తుంది? విలేజ్లో మనం ఆటో నడుపుతాను, మనకు ఆటో నడిపే దాని విషయంలో తెలుస్తుంది. వాళ్ళ బాధలు ఇక్కడే రియల్ ఎస్టేట్ బేరాలలో ఇక్కడ ఏం లొత్తుకులు పడ్డాయో వాళ్ళు విమర్శించుకుంటారు అంతే. ఇక అది కూడా వాళ్ళకి తెలుస్తుంది, బయట పడుతుంది.
మొన్న బాగానే వేరుగా మన మీటింగ్ కు బాగానే కొండ సుష్మిత అంటే రేపు బలగం బాగానే ఉందన్నట్టు మీటింగ్ జరిగింది. బర్త్డే అంటే వచ్చారండి, మనిషికో 100 రూపాయలు 200 ఇస్తామంటే వచ్చిండ్రు. తినేదానికంటే వస్తాను. ఇప్పుడు ఫంక్షన్ అలా కదా, పిల్లలు పెళ్లికి పోయి తిన్నట్టుగా వస్తాను జనం. ఆ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారా? ఎట్లా అయ్యారు కదా, ఇట్లా ఓట్లు పడాయి. అసలు ఓట్లు పడతాయంటే వ్యక్తిగతంగా మనిషిని చూసి పడాలి, కానీ కాంగ్రెస్ విరక్తి పుట్టింది. అంతే, విరక్తి పుట్టింది. 3 ఏళ్ళకి అప్పుడే విరక్తి వచ్చింది కాంగ్రెస్ పడిపోయినా. విరక్తి పుట్టింది. ఏమి ఇస్తాడు ఆయన? ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, ఉద్యోగకారులకు 250 గజాలు ఇస్తా, ఇల్లు ఇస్తానన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు. నేను ఉద్యోగకారుడినే, నేను నా మీద కేసులు అయినాయి, పోలీస్ కేసులు అయినాయి. ఏది కేసీఆర్ అంటే మేము అడగలేదు కదా, ఉద్యోగకారులు అడగలేదు కదా, మరి మేము అడగనప్పుడు ఇస్తానంటే మహిళలకు 2500 అన్నావు, గ్యాస్ పైసలు అన్నావు, గ్యాస్ పైసలు పడతలేవు. వాళ్ళ దాంట్లో వాళ్ళే గుద్దుకుంటాను, జనానికి అందరికీ అందుతారు. ఇప్పుడు కేసీఆర్ కంటే 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, వీళ్ళు 3 ఏళ్ళే అవుతుంది కదా, ఇంకా 2 ఏళ్ళు ఇస్తారు కదా చిన్నగా. మరి 2 ఏళ్ళల్లో ఇస్తారా అని ఏమో, 30 నెలలు దాటింది కదా, ఏమిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? పోయేటప్పుడు ఇస్తాడా? పోయేటప్పుడు ఇచ్చేటప్పుడు అయితే ఎందుకు వాగ్దానాలు చేయాలి మనం? వాగ్దానాలు లేదు కదా. ఫస్ట్ కేసీఆర్ 2000 పెంచిపోయి 4000 ఇస్తానన్నా, పెంచిన ఎక్కడ ఇచ్చిన? ఇవ్వలే కదా. ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఆయన? ఇప్పుడు ఒకవేళ రేవూరు ప్రకాష్ రెడ్డిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి నిజంగా వీళ్ళు పంచాయి చేస్తారు కదా, కొండ సుష్మితకి ఇద్దాము మనం కూడా హామీ ఇచ్చినాం కదా అని చెప్పి ఇచ్చిర్రు అనుకో, ఏం వర్కౌట్ కాదా మరి? కాదు కాదు, ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి అసలు కాంగ్రెస్ మీదనే విరక్తి పుట్టింది. మళ్ళా నువ్వు మళ్ళా అట్లా ఎట్లా పోతాయి? టీఆర్ఎస్ఏ కన్ఫామ్. ఏం పేరు పెద్దారని పేరు? నా పేరు సదానందం, కొమ్ము సదానందం. ఓకే, ఈ గీసుగొండ మాది మనగొండ మండలం, గీసుగొండ మండలం, నియోజకవర్గం పరకాల నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు ఈ ఆటోలు ఇన్ని ఒక 10 ఆటోలు కనిపిస్తా ఉన్నాయి కదా, సీరియల్ ప్రకారం పోతారా? సీరియల్ ప్రకారం పోతాం. ఒక 30-40 ఆటోలు ఉన్నాయి సార్ మాకు. మొత్తం 30 ఆటోలు, 48 ఆటోలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ చౌరస్తా నుంచి ఎన్ని ఊర్లు పోతారు మీరు? కొనమగ్ల, గీసుగొండ, మనగొండ, రాంపూర్, చంద్రపల్లికి పోతాం. అంటే ఎన్ని కిలోమీటర్ వస్తుంది లాస్ట్ ఊరు? 8 కిలోమీటర్లు వస్తుంది. 8 కిలోమీటర్లు వస్తుంది. వస్తుంది. అంటే ఒక్క పర్సన్ ఈ చౌరస్తాలు ఎక్కిండు అనుకో, ఆ 11 కిలోమీటర్లు పోతే ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 30 రూపాయలు తీసుకుంటాం. ఒకరికి 30 రూపాయలు. 30 రూపాయలు. అవునా? ఇప్పుడు రోజు ఒక్కసారి ఒక ట్రిప్ పోయినాం అనుకో, ఎంత మంది ఎక్కుతారు? 120 6 ఎక్కించుకుంటాం. 100 రూపాయలు, 90 రూపాయలు. గీసుకుండా పోతే 90 రూపాయలు పడతాయి, మనగుండ పోతే 100 రూపాయలు పడతాయి. యావరేజ్ 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఒక ట్రిప్ 100 రూపాయలు వస్తాయి. పోతుందా వస్తుందా? మళ్ళీ రావడానికి 20-30, లేకుంటే సపరేట్గా వెళ్ళి వచ్చేస్తాం సార్ మేము. అంతే, మళ్ళీ ఈడనే ఎక్కుతారు కాబట్టి అంచెలు ఎక్కిన ఎక్కిపోయినా వచ్చేస్తారు, వచ్చి ఇక్కడ పెడతాము అంతే. అంటే ఒక ట్రిప్ పోతే 120-130 రూపాయలు వస్తాయి. అంతే అంతే అంతే. రోజు ఎన్ని ట్రిప్పులు పోతాయి? ఇట్లా ఒక 4 ట్రిప్పులు చేస్తాం సార్. అంతే, 4 ట్రిప్పులు అంతే. అంటే ఓవరాల్ గా ఒక 500 రూపాయల దాకా వస్తాయి. అంతే సార్. అవునా? నీకు ఎంత పెట్రోల్ అవుతుంది? 250 రూపాయలు, 300 డీజిల్ కలుగుతుంది సార్ మాకు. మిగతా 200-300 మిగులుతాయి అంతే. నువ్వు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 500 రూపాయలు వస్తే అలా 250 రూపాయలు పెట్రోల్ డీజిల్ కే పోతుంది, 250 రూపాయలు మిగులుతాయి. ఈ పైసలు పట్టుకొని పోయి ఇంటికి పోయి ఏం చేయాలి సార్? ఇవి మాకు కరువే లేదు, మాకు కరువేనా? ఇక్కడ ఎక్కుతారు, వరంగల్ దిగుతారు. ఎక్కడికి పోయినా బస్సు ఎక్కువైనా ఫ్రీ ఛార్జ్. మా ఆటో కనీసానికి ఆపిన వాళ్ళు లేరు, ఎక్కిన వాళ్ళు లేరు, ఆపే వాళ్ళు లేరు. ఇప్పుడు 250 రూపాయలు నీకు మిగులుతాయి కానీ నీకేమైనా ఖర్చు ఉంటుందా? అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు. నాకు నువ్వు పొద్దుగాల నుంచి ఆటో నడిపిన కాబట్టి ఇంత మంద అలవాటు ఉన్న వాళ్ళు, సరే నువ్వు తాగుతావా విషయం పక్క పెడితే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక 100 రూపాయలన్నా 150 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి. అంతేనా? అవును సార్. మరి ఇంట్లో ఎట్లా వెళ్తుంది మరి? ఇట్లా సార్ వాళ్ళు ఆడోళ్ళు తెచ్చి పెడతారు సార్ మాకు. కలవబోయో ఆ పని ఈ పని నాట అయ్యబోయో వాళ్ళు తెచ్చి పెడుతుంటే మేము వస్తున్నాం సార్. మీ ఆటోలు మాటలు సంపాదించేది ఏం లేదు. మాది దాని రిపేరు, దాని ఖర్చు ఎన్ని పోను మాది మేము సంపాదించుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉన్నది. మేము ఎట్లా సంపాదిస్తాం సార్? అంతా ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఫ్రీ బస్ చేయబడి సార్. అన్ని ఫ్రీ బస్ సార్, మాకు ఏం లేదు. అంత ఫ్రీ బస్ వల్ల ఆ బస్ ఎక్కిన ఆడోళ్ళు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా కష్టం చేసి నీకు 500 రూపాయలు వస్తే 250 రూపాయలు పెట్రోల్ పోగా 250 రూపాయలు మిగిలితే నీకు దాగంగా ఇంటికి ఏం పోవు. మళ్ళీ ఇంట్లో నీకు అట్లా పంచాయి ఇట్లా బాగానే అవుతుంది సార్ మాకు. మేము ఎవరితో చెప్పుకోవాలి? బండ్లు నడుస్తారు అంటే వాళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడబోతే ఇవన్నీ చూడండి సార్, ఇవన్నీ ఒక మనిషికి 2 ట్రిప్పులు చేసినాం అంతే. సపరేట్ కూర్చున్నాం. నేను ఏం లేదు సార్, ఇక ఏం లేదు, ఆటో డ్రైవర్లు ఏం లేదు. ఈయన ఏం చేస్తా అని చెప్పిండు మరి? ఫ్రీ బస్ పెట్టిండు కదా, 12,000 ఇస్తాను సార్ మాకు. ఆటో డ్రైవర్లు అందరికీ 12,000 ఇస్తాడు. అది మేనిఫెస్టోలో చెప్పిండు. ఆ మేనిఫెస్టోలో చెప్పింది మా ఆటో డ్రైవర్ల జోలు ఎంత వరకు తెలియదు సార్ ఆయన రేవంత్ రెడ్డి గారు. మాకు ఇంతవరకు కనీసానికి ఆర్టీసీ
ఆటో కార్మికులకు అనేది ఇంత పొన్నం ప్రభాకర్ చెప్పలేదు, ఏ మినిస్టర్ కానీ ఇవ్వాలి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మాకు వచ్చి మీకు ఇది ఇస్తామని మాత్రం ఇవ్వాలి చెప్పలేదు సార్. మాకు ఏంటంటే ఒక పోలీసు వాళ్ళు మాకు మంచిగా వదిలిపోతాం సార్. మాకు పోలీసులతోటి ఆ దయ వల్ల మేము చాలా పోలీసులు పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు సార్ మాకు. అంతే సార్. మరి మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మరి ఆయనకి ఇప్పుడు అడిగిరా మరి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఏంది మా పరిస్థితి? మాకు ఎడగలరు సార్ ఆయన, మాకు ఎడగలరు సార్. మేము వినతి పత్రం ఇద్దామని కూడా మాకు గలడు ఆయన. ఆయన దగ్గర పోవాలని కూడా మాకు ఆయన దగ్గర పోయి ఇద్దామని కూడా ఎవరు మనం తీసుకోవట్లేదు. ఈమె మంత్రి కొండా సురేఖ కలుస్తుంది ఎప్పుడన్నా? ఆమె కూడా కలదు సార్, ఆమె కూడా కలవది. ఇక మా పని మేము చేసుకున్నాం సార్. మాకు బతుకు తెరువులే పోయిందా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తుంది? బాగానే ఉండే సార్, 1200 దాకా సంపాదించేది. అప్పుడు సంపాదించేది. నీకు మొత్తం ఖర్చులు పోయినా కానీ ఒక 500-600 ఇంటికి తీసుకొని పోతుంది అంతే. అవును సార్, రోజుకు 200 పట్టుకుపోతాను నీ దగ్గరికి వస్తా. అదే సార్. ఇక ఎట్లా ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏం చేయాలి? సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మీకు ఏమైనా అడ్జస్ట్ అవుతుందా, లేకపోతే ఉచిత బస్సే తీసి పడేయాలా? సార్ ఇక ఉచిత బస్ అంటే ఇక అది చెప్పలేము సార్. మాకు ఇంతో అంతో మా ఆటో డ్రైవర్లకు ఇంతో అంతో ఉపాధి కల్పించాలి సార్. అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే ఉచిత బస్సు పెట్టినాం కదా ఆడోళ్ళంతా మాకే ఓటేస్తారు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇంటి యజమాని, నువ్వు సరిగా నీకు పైసలు రాకపోతే ఇంట్లో మొత్తం ఆగమవుతుంది కదా. ఇప్పుడు ఇంటి ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ దూరం అయినట్టే కదా. ఇక అంతే కదా సార్. అంతేగా సార్. ఇప్పుడు మాకు ఉపాధి కదా సార్. మాకు అసలు ఏం లేదు. ఇటు కిరాయి లేక, అటు ప్యాసింజర్ ఎక్కగా ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అధ్వానం ఉంది సార్ మాకు. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ 2 ఏళ్ల కాలం ఉంది కానీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు కాబట్టి ఆ ఓట్ల అవసరం కోసం 12,000 రూపాయలు ఇచ్చింది అనుకో సంవత్సరానికి అన్నా నెలకన్నాడా? సంవత్సరానికి సార్. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు సార్. మరి ఒకవేళ 12,000 రూపాయలు ఇస్తే ఈ 3 ఏళ్ల కష్టం మర్చిపోయి ఆయన సైడ్ సార్ ఏమి ఇస్తాం సార్? ఏమి ఇస్తాము? ఏమి ఇస్తాడు ఆయన? ఏమి ఇస్తాడు సార్? మాది కాంగ్రెస్ పార్టీ, పక్క కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ మనిషినే. నేను రేవూరి ప్రకాష్ రెడ్డి మనిషినే. మేము రేవూరి ప్రకాష్ రెడ్డి ఓటేసి గెలిపించిన బాబు ఏంటంటే మాకు అయ్యో మాకు న్యాయం చేస్తాడు తన చేస్తే ఆ న్యాయం లేదు, ఏం లేదు సార్. మా బతుకులంతా ఆగమాగం అయిపోయింది, చీకటి బతుకులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావే? నేను స్థానికంగా 25 సంవత్సరాలుగా చేస్తున్నాను సార్. ఈ ఆటో 20 సంవత్సరాలుగా తోలుతున్నా. అంతే సార్. రాజకీయ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? రేవూరి వర్గము, కొండ వర్గం. ఈ వర్గాలు కాబట్టి మాకు విలేజ్లల్లా ఏం డెవలపింగ్ లేదు సార్. ఏం లేదు. ఒక సీసీ రోడ్డు. కొండ వర్గం అంటే కొండ సుష్మిత వర్గమా, కొండ మురళి వర్గమా, కొండ సురేఖ వర్గం, కొండ మురళి, కొండ సురేఖ వర్గము. ఇప్పుడు బిడ్డే, తల్లి, తండ్రి ముగ్గురు ఒకటేనా? వాళ్ళు ముగ్గురు కలిసి. ఆమె మొన్న బయటకు వచ్చింది. ఆమె ఎప్పుడు బయటకు రాదు. ఏదంటే మొన్న ప్రకాష్ రెడ్డి అదేదో రేవంత్ రెడ్డి మీటింగ్ లో ఆమె ఏదో అన్నప్పటికీ ఆయన మళ్ళీ ప్రకాష్ రెడ్డి ప్రకటించేపటికి ఆమె బయటకు వచ్చింది కానీ సరే ఆమె ఎప్పుడు బయటకు రాస్తారు. 2 వర్గాలు మాత్రం కొండమల్లి వర్గం ఒకటి, రేవూరు ప్రకాష్ వర్గం ఒకటి. ఇప్పుడు సుష్మిత వర్గం ఏమైనా తయారైందా? ఏం లేదు సార్. ఏం లేదు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే నేనే అయితే రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తా అని చెప్తాను. భవిష్యత్తు ఎట్లుంది సార్ మన అంతే కదా సార్. ఆమె భవిష్యత్తు ఎట్లుందో అయితే కావచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఏదో మీటింగ్ పెట్టి వరంగల్లో మాట్లాడిండు, రేవూరు ప్రకాష్ రెడ్డికే గెలిపియాలని చెప్పిండు. అంటే ఆయన తప్పు మాట్లాడిండా, కరెక్టే మాట్లాడిండా? ఆయన తొందరగా టికెట్ మాట్లాడడం ఆమె కొంచెం కోపం వచ్చినట్టుంది. అంతే కదా సార్. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు ప్రకటించబోయిండు అనే దాని మీద ఆమె కొంచెం ఇదైనట్టుంది సార్. అది ఇప్పుడు మాకు పబ్లిక్ లో అంత క్రేజ్ ఉందా? మరి నేను గెలుస్తా 20 ఏళ్ళ వరకు నేనే ఉంటా అంటే చెప్పలేము సార్. అది మనం ఏం లేదు సార్, చెప్పలేము. ఆ విషయం మేము చెప్పలేము. మేము ఆ విషయం అసలు చెప్పలేము. ఏమన్నా పబ్లిక్ బాగానే వచ్చారు కానీ బలగం బాగానే ఉన్నట్టు. వాళ్ళ వర్గపోలు వచ్చారు సార్. వాళ్ళ వర్గపోలు అంతే. అంటే వరంగల్ నుంచి పట్టుకొచ్చారా? గీసుకొండలో గీసుకొండే సార్. మా గీసుకొండ, మనుగొండ, చంద్రేపల్లె చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా వాళ్ళు తీసారు. ఓకే. ఎట్లుంటుంది ఒకవేళ రేవంత్ రెడ్డి ఆలోచించి రేవూరు ప్రకాష్ రెడ్డి ఆల్రెడీ నాకు ఏజ్ కూడా మీద పడ్డది కానీ 80 దాకా ఉంటుండు, సరే పెద్ద మనిషి వద్దులే అని చెప్పి ఈమెకి ఇచ్చారనుకో సుష్మితకు, గెలిచే అవకాశం ఉంటుందా? ఇంకా టైం పడుతుందా? గెలిస్తే గెలవచ్చు సార్. గెలిస్తే గెలవచ్చు. ఎందుకంటే కొండ మురళి గారి కొండ సురేఖ గారి ఉన్న ప్రభావం గెలిస్తే గెలవచ్చు. బానే ఉంటారా? కొండ ఫ్యామిలీ మొత్తం మీతో బానే ఉంటారా? సార్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేంటవా? ఎక్కువ మాట్లాడలేను సార్. ఈ వర్గాలైనాయి కాబట్టి ఎటు మాట్లాడినా మీకు ఇబ్బంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకు మా సపోర్ట్ మాట్లాడినా వీళ్ళకి సపోర్ట్ మాట్లాడినా ఇవన్నీ వర్గాలు మనకు సంబంధం లేదు సార్. మా బతుకులే ఆగమైపోయినాయి. ఇక మాకు సంబంధం మాకు ఎవరు ఇచ్చి పెడతారు సార్? మాకు
ఈ వర్గ పోలు వచ్చి పెట్టరు, ఆ వర్గ పోలు వచ్చి పెట్టరు. ఇప్పుడు ఆటో డ్రైవింగ్ కాకుండా ఇక్కడ మీకు ఉపాధి దొరకదా కంపెనీలో? సరిగ్గా మేము ఏం పని చేస్తాం? మమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? ఈ ఏజ్కి వచ్చినాం మేము, అంతే. మమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఉప్పర పని పోయినారు, తట్ట పనికి ఏం చేయనా, ఏం ఏ పని పోయినా కూడా మమ్మల్ని వద్దంటారు సార్ వాళ్ళు. మేము ఏం చేస్తారు? నీకంటే ముందు ఆటో పెట్టి అట్లా ఉండదు, అట్లా ఉండదు. అంటే రాసుకుంటారా? రాసుకుంటాం, పేరు రాసుకుంటాం. సీఓలనుకోగలం సీరియల్ పోతాం కదా. ఇప్పుడు 15 ఆటోలు ఉన్నాయి. 15 ఆటోలు ఇప్పుడు సీరియల్ వెళ్ళాలంటే మాకు 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు ఏం చేస్తాం? టైం పాస్ ఏం చేయలేం కదా. మరి నీడకన్నా పెట్టుకుని ఎండ కొడుతుందంటే ఏం చేస్తాం మరి? ఎండ టైం పాస్. పైసలు పెడతావా? పైసలు ఏం లేదండి, టైం పాస్ అట్లా కొత్తగా. ఎన్ని ట్రిప్లు పెట్టినావు పొద్దుగాల నుంచి? 2 రూపాయలు కొట్టినా. ఎన్ని పైసలు వచ్చినాయి? 200 రూపాయలు వచ్చినాయి. ఉన్నాయా? 200 రూపాయలు అయిపోయినాయి. 200 ఎక్కాయి నీకు. అయ్యో 20 రూపాయలే ఉన్నాయి. నువ్వు గుట్కాలు తింటే కొడుకుంటుంటాయి టైం పాస్. నువ్వు పొద్దున దాకా గుట్కలు తింటే మరి ఇంట్లోకి ఎట్లా మరి పైసలు? ఇవ్వ 100 నుండి పడుకొని పోతాం. ఏం చేస్తాం? డీజిల్ పోసి. రోజు మొత్తం ఎంత వస్తాయి నీకు పైసలు? రోజు 200, 150, 300 అంతకన్నా ఎక్కువ తరవు మాకు. అంతే. పెట్రోల్ పోగా 200, 300. మరి ఎట్లనే మరి ఇంట్లో బియ్యం కావాలి, కూరగాయలు అంటే బియ్యం అంటే ఫ్రీగా వస్తాను బియ్యం. కూరగాయల మందం పిల్లని చదివించడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు. ఏదైనా గట్టిగా రిపేర్ ఆటో వచ్చింది అనుకో, ఏమన్నా అప్పులు తీసుకుని చేసుకున్నాడు, అంతే. ఏం లేదు. అలా 10,000 అప్పు తీసుకుని ఆటో వేయాలి, రోజు ఇంత కట్టుకోవాలి అంతే. రోజు ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు లేక ముందుకు ఎట్లా మంచిగా ఉంటుండే? ఉన్నాయండి, మంచిగా ఉంటుంది. ఫ్రీ మంచిగా ఉండే. అప్పుడు ఎంత వస్తుండే? అప్పుడు 800, 1000 రూపాయలు రోజు చేసేది. అప్పుడు ఎందుకంటే 8 మంది 6 7 ఎక్కించుకొని పోయేది. ఇప్పుడు 4 5 అంతే. ఎక్కువ కూడా ఎవరు ఎక్కుతలేరు. ఫ్రీ బస్ కాబట్టి ఇక్కడ నుంచి ఊళ్ళో కూడా నడుచుకుంటూ పోతారు. 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటే ఊళ్ళోకి నడుచుకుంటూ పోతారు. దాని నుంచి నడుచుకుంటూ కూడా వస్తారు. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను ఆటో కార్మికులకు. ఇవ్వలేండి. ఇవ్వలేదా? మరి అడుగుతలేరా? మీ ఎమ్మెల్యేకి అడుగుతలేరా? ఇవ్వాలని అడిగినా ఎవరు ఏం చేయలేరు మాకు. ఎవరు ఏం చేయలేరు. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరే? ఎవరు ప్రకాష్ రెడ్డి. ఎవరు ప్రకాష్ రెడ్డి. ఎన్ని వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో? 2 వర్గాలు. ఎవరెవరు? కొండ వర్గం ఉన్నది, దేవుడు వర్గం. కొండ వర్గం అంటే ఫ్యామిలీ వర్గమా మొత్తం? ఫ్యామిలీ వర్గం. బిడ్డ వర్గము, తల్లి వర్గము, తండ్రి వర్గం ఉందా? కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ వర్గం. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టింది సుష్మిత. మీటింగ్ మనకు ఏం లేదు. బాగా కోపడుతుందా కాంగ్రెస్ పార్టీ పైన? ఏమో అన్నది అది మనకు ఏం లేదు, మాకు తెలియదు అది. మనం ఎందుకంటే పొద్దుగా అయితే ఆటో నడుపుకుంటాం, మనకు తెలియదు దాని గురించి. సరేగా నా ఏమంటుందంటే వచ్చేసారి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడిన కానీ ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తా అని చెప్పిండు, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పిండు. ఇంకా ముసలానికి ఎట్లా టికెట్ ఇస్తావు, నాకే టికెట్ ఇవ్వాలి అని అంటుంది. ఎవరికి ఇచ్చినా మాకు వచ్చే లాభం లేదు సార్. అంతే. సరే ఒకవేళ మాకు వచ్చేది ఏం లేదు, ఇవ్వకుండా మాకు వచ్చేది ఏం లేదు. మేము ఇదే బతకాలి పొద్దుగాలైతే. అది ఇప్పుడు కొండా సుష్మితకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకో, బెదిరిస్తుంది కాబట్టి ఇచ్చిరు అనుకో, గెలుస్తుందా అని? అది మనకు తెలియదు అన్న, అది ప్రజల ముచ్చట, మనం అయితే చెప్పలేము. మనం ఒక ఓటు అయితే గెలుస్తుంది అనేది ఏం లేదు అట్లా. కానీ బాగా భయపడతట్టు 2 వర్గాల ఎప్పటికీ కొద్దిగా ఇబ్బంది. కొంచెం ఇబ్బంది. 2 వర్గాలు అంటే ఇప్పుడు ఎటు మాట్లాడుతూ ఉండదు. ఆయన ఫీల్ అవుతాడు, నీటి మాట్లాడితే ఫీల్ అవుతాడు. అది మంచి ఎలక్షన్లు అప్పుడు చిన్నగా ఆలోచించి అటు ఇంత పైసలు తీసుకొని ఇటో వేస్తారు. అంతే అంతే. పైసలు కావాలి వాళ్ళ పైసలు పెట్టినా కానీ చిల్లర పైసలా టైం పాస్. మరి ఏమన్నా ఈ ఆటో వల్ల ఏమైనా పనికి పోవచ్చు? పని ఏం దొరకదా? పని ఏం దొరుకుతుంది సార్ ఇక్కడ? మాకు ఏం దొరకదు. ఏం దొరకదా? ఆమె ఆటో క్లాస్గా బట్టలు వేసుకొని పోతే మమ్మల్ని పిలిచి ఎవరు అట్లా వాళ్ళు పిలవరు కదా. ఓకే. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాలు ఉందా? 6 ఎకరాలు ఉందా? రైతు బంధు వచ్చిందా? నాకు టిల్లర్, నేను టిల్లర్ కొట్టుకొని ఇది వరకు పనిచేసి ఇప్పుడే వచ్చినాను. ఆటో కాదు ఇది? అది ఆటో కాదు. కాదే రైతు బంధు వచ్చిందా నీకు? నాకు రైతు బంధు వస్తుందా? రుణమాఫీ కూడా నాకు 1,80,000 నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావు ఇక? కాంగ్రెస్ కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లో ఇద్దరు తీసుకొని ఇద్దరు పేరు మీద భూములు పెట్టి అకౌంట్ తీసుకునే వాళ్ళకు అలాగే ఆగినాయి. ఎందుకంటే పిల్లం మీద లోన్ ఉంటుంది, మొగన్ మీద లోన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి? అవి స్టాక్ అయిపోయినాయి. ఆ లోన్ మీద 2 లక్షలు, ఈ లోన్ మీద 2 లక్షలు. ఏదైనా ఒకటే అకౌంట్ కావాలి కదా, 2 అకౌంట్ మీద తీసుకుంటే అవి ఆగినాయి. రుణమాఫీ కాదు ఇప్పుడు రైతు బంధం కేసీఆర్ అప్పుడు ఒకటేసారి ఇచ్చిండు కదా, టాపిక్ ఇంత పడ్డాయి. కేసీఆర్ ఒకటేసారి ఇచ్చిండు. కేసీఆర్ అప్పుడే కేసీఆర్ అయినా కూడా ఇప్పుడు రుణమాఫీ చేసిండు. రుణమాఫీ ఎట్లా చేసిండు అంటే 5 సంవత్సరానికి ఇంత చేసుకుంటా పోయిండు. ఈయనేమో ఒక్కసారి సడన్ గా చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండు అంటే నా ప్రతి సంవత్సరం 20,000 25,000 చొప్పున ఇట్లా చేసుకుంటా ఏమో కేసీఆర్ పోయిండు. ఈయనేమో ఒక్కసారి చేసిండు.
రేవంత్ రెడ్డి ఒకటేసారి చేసిండు ఒకసారి చేసిండు. ఏ ఎకరానికి ఒకసారి 2 ఎకరాలకు ఒకసారి ఇచ్చిండు రుణమాఫీ రుణమాఫీ కాదు అంటుంది రైతు బంధు అంటున్నా రైతు బంధు మాత్రం ఒక్కసారి పడ్డాయి మాకు. ఇప్పుడు కేసీఆర్ ఒకటేసారి ఇచ్చిండే ఇప్పుడు ఈయన కూడా ఒక్కసారి ఇచ్చిండు, ఎకరాలు ఒక్కసారి, 2 ఎకరాలు ఒక్కసారి, 5 ఎకరాలు ఒక్కసారి, ఈయనేమో ఇట్లా ఇచ్చిండు. మరి కేసీఆర్ ఏమో మొత్తం ఒకటేసారి ఇచ్చిండుగా. కేసీఆర్ ఆయన కూడా రెండు విడతలు ఇచ్చిండు. అప్పుడు 2 విడతలు ఇచ్చిండు కానీ 2 విడతలు ఇచ్చిండు. ఎంత ఉన్నా కానీ అన్నిటికి ఇచ్చేసిండు కదా. అన్నిటికంటే మొత్తం బోర్ల కాంచెలు గుట్టలు కాంచి వాళ్ళు దిగిళ్ళు, అది కరెక్ట్ కాదు. ఇంకో ఇట్లా ఇది అయితే 5 ఎకరాల వరకు అంటే వ్యవసాయదారుల వరకే చెందుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ రెడ్డి. ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 80 ఏళ్ళు ఉంటాడా? 80 ఏళ్ళు ఉంటాడా? 70-75 ఉంటాడు. 70-75 అంతే. మరి ఎందుకు ఇంకా రాజకీయం ఎందుకు? ఆయనకు రెస్ట్ తీసుకోవచ్చు కానీ వేరే వాళ్ళకి పోరాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. పోరాగాలంటే అనుభవాలు ఇచ్చిన బెస్ట్ కొద్దిగా అనుభవంతో ఇంతవరదాకా ఒకటి నేను చెప్తున్నాను. ఇదివరకు ఉన్నాడు మొత్తం భూ కబ్జాలు మొత్తం ఇవన్నీ వ్యవహారం చేసాడు. ఈయన వచ్చిన కాంచెలు మాత్రం ఎలాంటి ఏం లేదు. అంతవరకు ధర్మారెడ్డి ఉండే కదా. ధర్మారెడ్డి మొత్తం భూ కబ్జాలు మొత్తం సర్వనాశనం చేసిండు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆయన కిందులో కూడా మొత్తం అదే పని. అయితే ఈ కిందులో ఏం చేసేదంటే ధర్మారెడ్డికి కమిషన్ పంపించేది. ఇంకో ఇట్లా ఇప్పుడు కింద దాటినాక మల్లె తోట ఉంది అయినది 6 ఎకరాల భూమి మొత్తం కబ్జా చేసి మొత్తం నాశనం చేసిండు. ఇంట్లో ఆ కుటుంబంలో 3 చనిపోయిండు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మంచోడే. ఇప్పుడు ఈయన పర్లేదు. ఇంత దాకా ఎవరన్నా అవినీతికి పాల్పడితే ఈయన ఊకుంటాడు. అంతేనా? మనకి పంచాయతీ ఏంది, కొండ వర్గం ఏంది, ఈల వర్గం ఏంది? అయితే వాళ్ళ కాలం కూడా ఊరు మంచిగా ఉండదు. కొండ వాళ్ళ ముందు ఒకరు మంచిగా ఉండదు, వాళ్ళ కింద ఒకరు మంచిగా ఉండొద్దు. మొత్తం నేనే రాజ్యం నడపాలనే ఒక ఆపేత పడతాడు. ఇప్పుడు మొన్న మాట్లాడుతుంది నేను డైపర్ వేసుకుంటాడు అని మాట్లాడు. అది కరెక్ట్ కాదా? ఆమెకు అనుభవం లేదు. ఆమెకు అనుభవం లేదు. చిన్న అమ్మాయి అంత కొడితే ఏజ్ ఒక 32 వయసులో ఉంటది అంతే. అనుభవం ఉన్నలో అంత తొందరపడి మాట్లాడరు. అనుభవం లేక ఏదో ఆవేశంతో మాట్లాడేది తప్ప అది వేస్ట్. అది ఆ మాటలు ఇక్కడి ఆమె మాట్లాడుతుంటే ప్రజలతో అరే ఏం మాట్లాడుతున్నా కొంచెం సానుభూతి పర్లేదు లెక్క మాట్లాడుతుంది అనేది రావాలి. నీకు లోపల ఎంత కుట్ర ఉండని ప్రజలు ఎట్లా ఉండాలంటే సానుభూతి రావాలి. ఆయన అట్లా ఆమె మొత్తం కడుపులో ఉన్నది మొత్తం ఎలా చెప్తుంది. వాడెంత వీడెంత వాళ్ళ ఎక్కేంత అని అనుడు కరెక్ట్ కాదు. ఇది కొంత అహంకారం కనిపిస్తుంది మాట్లాడుతుంది అంతే. అరే రేవంత్ రెడ్డి అలా ఫ్యామిలీకి మోసం చేసిండంట కదా. రేవంత్ రెడ్డి ఆ కొండ ఫ్యామిలీ కంటే మోసం చేసిండంట. ఏం చేయలేదు. ఇంకా వాళ్ళకే ఇంకా వ్యవహారం చేసి ఆమెకు ఇంకా మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చిండు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అక్రమాలకు పాల్పడుతుంటే అందరూ సైన్స్ తెలియదు. అయితే ఈసోటి ఇంకోటి ఎవరున్నా మొత్తం రాజ్యంగా నేనే వెళ్ళాలి, మా కలమ కూడా ఎవరు మంచిగా ఉండొద్దు అనే ఫీలింగ్తో వీళ్ళు పోతే వీళ్ళు చేసే అరాక్షాలు మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళు సహించలేకపోతారు. కానీ ఎమ్మెల్యే అయితే అంటుందిగా 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే ఉంటాయి అంటుందిగా. ఏమైనా అసలు అసలు అనవద్దు కానీ అసలు ఆమెకు గెలిస్తే కదా ఇంత అంత ఈజీగా పబ్లిక్ బాగానే వచ్చారు కానీ ఎంతమంది వచ్చారు. అదే కిరాయిలలో బయట నుంచి వచ్చిన పాపతారు 90 పోసేటోళ్ళు తాగపోతారు అంతే అంతే. అది ఇక్కులోళ్ళు కాదు, ఇక్కులోళ్ళు తక్కువనే. అదే అప్పటి బిడ్డ తల్లికి ఇబ్బంది అవుతున్నట్టుంది పాపం. బిడ్డ వాటికి మాట్లాడే మాట తల్లికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళ సపోర్ట్ లేదు ఆమె మాట్లాడేది. తల్లిదండ్రుల సపోర్ట్ తోటేనా? సపోర్ట్ తోటి. మరి అయితే కాంగ్రెస్ పార్టీ కథం చేద్దాం అనుకుంటారు వీళ్ళందరూ కలిసి. కాంగ్రెస్ పార్టీని కథం చేద్దాం అనుకుంటారు వీళ్ళు. ఇక అది మనం చెప్పలేము. ఇక వాళ్ళ కడుపులో ఏది ఎట్లున్నది మనం చెప్పలేము. ఇక ఓకే. పొద్దు కంగిలతో ఇట్లా ఆట ఆడతాను వచ్చినా కాసేపు టైం పాస్ చాలా అయినా ఇంకా నాకు 6 గంటల వరకు 5-6 గంటల వరకు ట్రాక్టర్ వస్తుంది. ఇంతలో ఏదో టైం పాస్ కాసేపు ఆడదాం అంటే వచ్చి కూర్చున్నది అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మంచి అనిపిస్తుంది. కేసీఆర్ వచ్చినప్పుడు మొత్తం నాడైంది. ఎట్లా నాడైంది ఎరికినా ధరని బంధు పెట్టి మొత్తం ఇక్కడెక్కడ భూములు మొత్తం సర్వనాడ అయిపోయినాయి. నమ్మించి వెన్నుపోటు పోసుట్లో నంబర్ 1 కేసీఆర్ అంతే. మరి కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్ లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. మరి ఎట్లా వ్యతిరేకత? 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అని చెప్పి కొంత పబ్లిక్ ఇబ్బంది. ఎట్లా అని అంటే మాకు రైతు బంధు రాకపోయా ఇది అని మళ్ళీ ఇంకోటి మన సిటీలో అదేదో పెట్టిండు హైడ్రా. అయితే కేసీఆర్ ఏం చేసినాడు గవర్నమెంట్ భూములు మొత్తం మీరే కట్టుకోరా అని ఆయన అనుకున్నాడు. ఈయన ఉండదు గవర్నమెంట్ భూములు చెర్ల కాంచే మొత్తాన్ని తీసేస్తాడు. ఇక ఇది కరెక్ట్. ఇక ఇట్లా చేయబట్టి ఇవన్నీ చేయబట్టి మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయినాయి. ఎందుకంటే అది వరకు ఏమో దొంగ భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైనా చేసాడు. అలాంటిది ఏమి నడుస్తుంది ఇప్పుడు. అంటే ఏ పార్టీలో వెళ్తారు? నేను అది వరకు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్.
ఎందుకు మారిన మరి బీఆర్ఎస్ ఇటు ఎందుకు వచ్చిన వాళ్ళు చేసే పనులు నచ్చక ధర్మారెడ్డి భూ కబ్జాలు అని అంటే ధర్మారెడ్డి వెనుక కింద వాళ్ళ కాంచాలు మొత్తం జడ్పీటీ కాంచాలు సర్పంచులు కాంచాలు మొత్తం అదే పని దోసుకోవడమే అది నచ్చకనే అంతే మామూలు బతకడిగా వాళ్ళు ఉంటే అంతే కొద్దిగా లంగగిరి మొత్తం ఆరుతీరి ఉండి గుండాయిజం ఉన్నోడే బతకగలుగుతాడు. మామూలు సింపుల్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినోడు మాత్రం వాడు బతకాలంటే కష్టం. ఇప్పుడు మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? పక్క ఆయన ఎందుకంటే ఆయన ఇంతవరకు ప్రజల వ్యతిరేకత మాత్రం లేదు, ఎలాంటి అవినీతి లేదు. ఆయన ఒకటే ధర్మంగా పోతాడు అంతే. ఇంతదాకా నువ్వు ఆయన మీద నువ్వు ఎలాంటి రిమార్కు నువ్వు తీయలేవు, నువ్వు ఎంక్వైరీ చేసిన కూడా. ఆటో మనదేనా? మాదే సార్. సొంతమేనా ఏమన్నా రెంట్కి తీసుకున్నావు? సొంతమే సార్. సొంతమే. అవును. ఎంత చేస్తావు రోజు? ఈరోజు 300-400 చేయడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది. దయచేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ మెంబర్లకు దయచేసి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఆటో డ్రైవర్లతోటి వాళ్ళ హూటు హక్కును వినియోగించుకొని ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంటు చాలా ఆటో డ్రైవర్లను మానసికంగా, ఆర్థికంగా చాలా రకమైన ఇబ్బందులతోటి గురి చేయడం జరుగుతున్నది. ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ నెల 24న ఆటోల బంద్కు పిలుపునిచ్చాడు. ఈ మా ప్రతాపరుద్ర ఆటో యూనియన్ తరపున మేమందరం సంసిద్ధంగా స్వేచ్ఛగా మేము బంద్కు ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఓన్లీ గీసుగొండలో బందా? తెలంగాణ మొత్తం బందా? తెలంగాణ స్టేట్ మొత్తం బంద్. మీ డిమాండ్లు ఏంది? మా డిమాండ్లు ఇవాళ మా ఆటో డ్రైవరు ఓటు హక్కును ఉపయోగించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంటు ఈ రోజున ఫ్రీ బస్సు ఉండడం వల్ల మేము కనీసము మా పిల్లల కనీసం ఫీజులు కానీ, ఈఎంఐలు కానీ, ఫైనాన్స్లు కానీ ఈరోజు చెల్లించలేని ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి మాకు ఇస్తా అన్న సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇప్పటి వరకు కూడా 12,000 కాదు కదా, పైసా కూడా ఇవాళ ఈరోజు చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని ఆటో డ్రైవర్లను అందరినీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము స్వేచ్ఛగా ఆటోలు నడుపుకొని 1000, 1,500, 2,000 చేసుకొని మా పిల్లల ఫీజులు కట్టడం కానీ, ఈఎంఐలు కట్టడం కానీ చాలా రకాలుగా చాలా అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చాలా స్వేచ్ఛగా బతికిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అని చెప్పింది, ఏం మోసం చేసింది? ఫ్రీ బస్ అంటే మహిళలకు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఇస్తారు, ఆ ఎఫెక్ట్ మీ మీద పడతా ఉంది. మీకేమైనా చేస్తాను కాంగ్రెస్ పార్టీ? చాలా చాలా ఘోరంగా ఫ్రీ బస్ చేయబట్టి వాస్తవంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టి పొట్టగొట్టే ప్రయత్నం అయితే ఏది చేయొద్దు. అందరికీ అవైలబుల్, అందరికీ ఉన్న స్థాయిలో ఏ స్కీమ్ పెట్టుకున్నా మాకు పర్లేదు. కానీ ఈరోజు మాకు ఫ్రీ బస్ చేయడం వల్ల, ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయినాయి. చాలా మంది ఉరిపెట్టుకొని చనిపోయిన డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. చాలా కష్టంగా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కదా, పోయి కలిసి అడిగిరా? మేము అడిగినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ స్కీమ్ పెట్టినా కూడా వాళ్ళని వ్యతిరేకంగా మేమైతే ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాము. గవర్నమెంట్ ఏ స్కీమ్ పెట్టినా వాటిని మనం అమలు చేసుకుంటూ పోతున్నారు తప్ప మరి ఎవరికి ఎంత ఇబ్బంది అవుతుంది, వాడి ఫీజులు కట్టుకోగలుగుతాడా, వాడి ఇంట్లో ఎల్ల తీసుకోగలుగుతాడా, ఈ రోజున వాడు ఎట్లా బతుకుతాడు అనేది ఏ రాజకీయ నాయకులకైతే అవసరం లేదు. ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాలో ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితులు కానీ వాళ్ళు కొట్లాడుకొని వస్తూ ఉన్నారు కదా. వాళ్ళే కొట్లాడుకొని వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ రకమైన ఆటో డ్రైవర్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది. మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ రూపాయలను చెల్లించలేదు. 12,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నది. ఏంది ఇలా పంచాయతీ? కొండా సుష్మిత, రేవూరు ప్రకాష్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు మధ్యలో పంచాయతీ అది ఒకటే. వాళ్ళు రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళే, కొండా సురేఖ కానీ కాంగ్రెస్ వాళ్ళే. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకటే. ఇది వాళ్ళ వర్గపూర్ నడుస్తుంది కాబట్టి వాళ్ళది మనం చెప్పలేం కదా. ఎక్కడ పంచాయతీ ఎక్కడ వచ్చింది? బాగానే ఉంటారు, అంత ఒకటే పార్టీ వాళ్ళే కదా. పంచాయతీ ఎక్కడ వచ్చింది? పంచాయతీ ఎక్కడ వచ్చినాయనంటే ఏం చెప్తాం సార్. వాళ్ళకు ఉన్న ఇక సిచ్యువేషన్, రాజకీయపరమైన ఇబ్బందులు, పార్టీ ఒకటే అయినప్పటికీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎవరెవరి వర్గం ఉంది ఇక్కడ? కొండ వర్గం ఉంది, రేవూరు వర్గం ఉందా? రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం ఉంది, కొండ వర్గం ఉంది. అదేనా మా మండలం, ఒక మండలనే ఉంది, అంతగా ఎక్కడ ఏ మండలంలో అయితే లేదు.
టికెట్ కొండా సుష్మిత కావాలంటుంది. నాకు టికెట్ ఇస్తే 20 సంవత్సరాల కాలం పాటు నేనే ఎమ్మెల్యే ఉంటా అంటుంది. సాధ్యం అవుతుందా? అది సాధ్యం కాదు సార్, అది సాధ్యం కదా. కాదు. ఇక్కడ అంతకంటే గొప్పగా చేసిన ధర్మారెడ్డి సార్ ఉన్నాడు. గత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి విలేజ్ కి సీసీ రోడ్లు పోయించిండు. ప్రతి విలేజ్ ని చేన్లలో పోయే లింక్ రోడ్లు కూడా ప్రతి విలేజ్ కలిపి లింక్ రోడ్లు పోయించిండు, సీసీ రోడ్లు పోయించిండు. అద్భుతమైన డెవలప్మెంట్ చేసిన వ్యక్తి చల్ల ధర్మారెడ్డి. చాలా డెవలప్మెంట్ చేసిండు. అన్ని తీరుల అన్ని రకాలుగా డెవలప్మెంట్ పరకాల నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి చల్ల ధర్మారెడ్డి గారు. అయిపోయినా రేవూరు ప్రకాష్ రెడ్డి పని అయిపోయినట్టేనా? అలా అని అనము. ఇవాళ నడుస్తున్న గవర్నమెంట్ ఏ రకంగా ఉంది, ఎట్లా చేస్తారు అనే దాన్ని బట్టే వాళ్లకు వేయాలా వద్దా అనే ఆలోచన విధానంలో ఉంటారు. గత ప్రభుత్వంలో మాత్రం ధర్మారెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చేసిండు. పరకాల నియోజకవర్గంలో చాలా రకాల పనులు చేసిండు, గొప్పగా చేసిండు. ఆయనకు ఇప్పటి వరకు కూడా సరే మార్పు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయింది. కానీ లేదు అని అంటే చల్ల ధర్మారెడ్డి గారే గెలిచే అటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి, ఆమెను కలిసే అవకాశం ఉందా? ఆల్రెడీ ఆమె మంత్రిగా ఉంది, మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి. నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని కలుసుకొని మా పనులు మేము చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మంత్రి అయినప్పటికి కూడా మేము మా నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేనే మేము కలవాలి కదా. బయటికి ఎక్కడికో పోయి మేము చేయాలంటే మా వల్ల ఇట్లా ఇబ్బందికరంగానే ఉంటది కదా. ఇప్పుడు మాకు ఏ పని కావాలన్నా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మా ఎమ్మెల్యే కావటం, ప్రకాష్ రెడ్డి ఆయన వల్ల ఏ కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా కానీ, ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ, ఏది ఇయ్యాలన్నా కానీ ఎమ్మెల్యే గారి నియోజకవర్గం అయినది కాబట్టి ఆయనకే కదా అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరో ఇస్తారు, మా నియోజకవర్గానికి మంత్రి అవుతుంది, ఎవరన్నా ఇవ్వగలుగుతారా? ఏం పని చేస్తారు మీరు? ఎన్ని గంటలకు పోతారు? పొద్దుగాల 10 గంటలకు పోతారు. మళ్ళీ ఇప్పుడు రోజు మొత్తం పని చేస్తే 300 వస్తాయి మీకు? పని అంటే కూలి పని అంటే ఏం పని అమ్మా? ఎంత అందరు 50 పైన ఉంటారా? 60-60 ఏళ్ళు ఉంటారా? 50-55 ఏళ్ళు ఉంటాం. మరి రెస్ట్ తీసుకోవచ్చు ఈ టైంలో. పిల్లలు పెద్ద కావాలి, నాకు ఎవరు పెట్టాలి? 2 బిడ్డలు అయితే పెళ్లి చేసి పంపించేసి పెళ్లి ఏదో అట్లా వాళ్ళ సందాల వాళ్ళు బతుకుతాం. అన్ని మాఫీ అయినాయి, రుణమాఫీలు మాఫీ అయినా కానీ ఈసారి మాకు ఏం మాఫీ కావాలి. ఆయనకు మాఫీ కావాలి, మా ఆయనకు మాఫీ కావాలి, నా పేరున మాఫీ కావాలి. షేర్ 1,00,000 రూపాయలు రుణమాఫియా. ఎందుకు కొంతమందికి అయిందంట, మీకెందుకు కాలే? ఏమో గట్లనే అయింది. నా పేరు రాలే, మా ఆయన పేరు వచ్చింది. ఈ గోడకు ఆ పేపర్ అతికేసిండ్రు, నా పేరు ఉన్నది కదా, వచ్చింది కదా, ఈ అన్న కూడా ఆఫీసర్లు కూడా రాలేదని చెప్తున్నారు. వడ్డీలు ఫస్ట్ వడ్డీలు కట్టుకున్నారు, వడ్డీ కూడా ఇచ్చేసినాం. మన గొర్రె కూడా గట్లనే అట్లా చేసిండు, రూపాయి రాకుండా చేసిండు మాకు. ఎందుకు ఈ పంచాయతీ? కొండా సురేఖ కూతురు ఉంది కదా, కొండా సుష్మిత, మొన్న మీటింగ్ పెట్టేందుకు పోయిరా మీరు? పోయిరా? చెప్పలే మీకు? మా ఊరికి గెలవలే ఆమె సురేఖ. ఇప్పుడు సురేఖ అక్కడ గెలిచింది కానీ వాళ్ళ బిడ్డకి మీటింగ్ పెట్టింది మొన్న ఫంక్షన్. ఇప్పుడు మీ పరకాల కిందకి వస్తుందిగా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రకాష్ రెడ్డిగా ఆయనగా. మరి పరకాల నియోజకవర్గమే కదా ఇది, అంతే కదా? ప్రకాష్ రెడ్డి మీకు. అయితే ఇక్కడ నుంచి కొండా సురేఖ కూతురు పోటీ చేస్తుందంట, టికెట్ ఆమె అడుగుతుంది, పంచాయతీ పెడుతుంది, నాకు ఈ టికెట్ నేను గెలుస్తా అంటుంది. ఒకవేళ ఆమె ఇస్తే మరి ప్రకాష్ రెడ్డి పైన గెలుస్తుంది అమరామే? తెలుసా మరి మీకు ఆమె? సురేఖ బిడ్డ ఆమెను అయితే మేము చూడలే, ఫోటోలలో ఇట్లా చూసేది కానీ ఆమె కొండా సురేఖ తెలుసు. ఆమె తెలుసా? తెలుసు, మా ఇళ్ళకి కూడా వచ్చింది. తిరిగేది అప్పుడు పూల దండలు కూడా వేసినాం మేము. చచ్చిపోతే మనిషికి 5,000 అట్లా ఈయనప్పుడు రానే రాలే, పేదోళ్ళకి ఇవ్వాలి రానప్పుడు రాలే, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈయననా? ఆమె సురేఖ వచ్చిందా? సురేఖ రాలే, ఇవ్వాలి రాలే. కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇచ్చింది, మాకు ఇవ్వాలి రాలేకి ఇచ్చింది, చాలా మందికి ఇచ్చింది. ఏ పార్టీలో తిరుగుతారు మీరు? పార్టీలో తిరుగుతారా? పార్టీలు ఏమైనా తిరుగుతారా? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఏమంటారు? కేసీఆర్ మంచిగా ఉండే అంటారా, కాంగ్రెస్ వచ్చినాక? మా పిల్లలు అంతే అట్లా తిరిగారా? పెద్ద తిరగారు.
తిరగరు, వాళ్ళకి ఏమన్నా తావడాలు వాడు కూడా ఏం లేదు. ఇక పని చేసుకొని సప్పకిలాగానే ఉంటారు. అంతే. ఓకే. ఏం పేరు నీ పేరు? సమయ ఏం పని చేస్తావు? కూలి పని. ఈ ఏజ్ లో కూడా కూలి పని పోతున్నావు? ఎంత వస్తాయి రోజుకు? రోజుకు ఇచ్చినోడు 700 ఇస్తాడు, ఇయ్యనోడు 800 ఇస్తాడు. ఇప్పుడే దున్నుడనే 800. కూలి పని అంటే ఏం పని? ఒడ్లు పెట్టుడు, కార అన్ని చెక్కుడు. ఈరోజు పోయొచ్చినా మరి? పోయి వచ్చిన. ఎంత వచ్చినాయి ఈరోజు? ఈ రోజా 900 వచ్చినాయి. నీకు ఒక్కని 900? ఖరారు చేసుకొని పోయినాయి. ఒడ్లు పెట్టినాం ఇద్దరం. ఆయన మరి ఏం చేసినావు 900? జేబులు ఉన్నాయి. ఎంత ఎంత ఖర్చు పెడతావు? 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఎంత? 90? 90. మిగతా 800? 800 ఉన్నాయి. అవునా? ఏం చేస్తావు ఆ పైసలు? ఇక ఎవరు ఇయ్యాలనే ఇక కూలిపోయిన మళ్ళీ అన్ని కూడా చేయాలా? అవునే, రేపు కూడా పోతావు మళ్ళీ పనికి? పని ఎవరు పిలుస్తారు? నువ్వు పిలిస్తే పని లేకపోతే అవి ఖర్చు పెడతావు ఇక? 100 ఖర్చు అంతే. రోజు 100 సరిపోతాయా? 100, 150. ఓన్లీ సాయంత్రం పొద్దుగాల నుంచి స్టార్ట్ అవుతుందా బండి? బండి ఈ తాగుడు అక్కడ ఛాయలు టిఫిన్. ఇప్పుడు ఈ టైంకే 90 years. 90 సరిపోతుందా? సరిపోయినా సరిపోకున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా తాగితే వాళ్ళు ఇవ్వాలి సార్. ఇప్పుడు ఈ ఏజ్ నువ్వు ఎక్కువ తాగినా కానీ అనేటోడు ఉండు. అబ్బా నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అట్లా అంటలేనే, నార్మల్. ఇప్పుడు 900 వచ్చినాయి, 500 తాగితే వాళ్ళని అంటారా? నేను ఎందుకు తాగినా అంటారా? ఎవరు? నన్ను అంటే వాళ్ళే లేరు. నేను అదే అంటున్నా. నాకు 5 కొడుకులు, నాది నేనే తింటా, వాళ్ళదేం. అంతే. పింఛన్ వస్తుందా? ఎంత పింఛన్ ఎంత వస్తుంది? 2000. ఎంత ఇస్తానండి రేవంత్ రెడ్డి మీకు? మాకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? అప్పుడు 150 ఉంటే కేసీఆరే 200 అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు కానీ అవే 200. 2000. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? రేగురు ప్రకాష్ రెడ్డి. వస్తాడు? అందుబాటులో ఉంటాడా? ఉరికత్తాడు ఇట్లా చెప్పంగానే. నిజం చెప్పు. నిజమయా? సచ్చినవానికైనా బతికినవానికైనా ఉరికత్తాడు. సర్పంచ్ లేదు, ఎమ్మెల్యే 90 వేసినావు ఆల్రెడీ. వేసిందనే చెప్తా అంటే వేసిన 800 ఉన్నాయి. అందుకే కోపం వస్తున్నట్టుంది. మరి ఇక రానోనికి ఎందుకు మా ఎమ్మెల్యే రాడంటున్నావా? పిలవంగానే వస్తాడంటే నిజంగానే వస్తాడేమో నేను అనుకుంటున్నా. రాడు. అంతమందికి ఉన్నాయన పిలవంగానే వస్తాడేనా? నచ్చేది. ఎవరు అంతమందికి? ఎవరు? సల్లా ధర్మారెడ్డి. మరి ఓడిపోయినాక కూడా రావాలి కానీ, గెలిచినప్పుడే వచ్చినాయన, ఓడిపోయినప్పుడు రావాలి. వాళ్ళ పార్టీ వాళ్ళకి వస్తాడు, పార్టీ వాళ్ళకి రాడు. దళిత బంధు వాళ్ళు ఈయనే ఇక మరి చెప్పద్దా? దళిత బంధు వాళ్ళు వీళ్ళు, పార్టీ తెచ్చిన వాళ్ళు మేము, ఇక మధ్యన వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంటే ఇక నేను ఎటుపోయినా గెలుతారు. వాళ్ళు పాట పాడుతానంటే నన్ను ముసలం దొరకబెట్టుకొని అడుగుతాను, గావాడు చెప్తాడు అంత. నువ్వు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తా? ఖచ్చితంగా. ఇట్లా కాంగ్రెస్ ఉండవు అయితే? కాంగ్రెస్ ఏం లేదు, రోట్లే ఇత్తులేదు. టీఆర్ఎస్ రావాలంటే వాళ్ళకి పోవాలి మళ్ళా. ఎవరు? నువ్వు. ఇక టీఆర్ఎస్ పోను, ఎక్కడికి పోను. గడ్డ నడిచే మీసాలు నడిచే గడ్డ నాది అయింది అన్నట్టు అయిపోయి. అదే నువ్వు ఎటుంటే అటే గెలుస్తుంది కదా? గెలుస్తుంది కంపల్సరీ. మరి ఎటుంటావు మరి? ఇక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చే వారికి ఇగో నాకు ఏజ్ వారు అయింది, ఒక్కొక్క తప్ప కన్ను కనిపించేది. ఎటుండు అన్నది ఏం తెలుసు. ఇప్పుడు ఇది పరకాలనేగా? పరకాలే. ఇప్పుడు ఈ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత అడుగుతుంది, టికెట్ అడుగుతుంది. అడిగితే ఇగో సమ్మక్క కాడ అది చేసిందే కొండా సురేఖ. అది టిఆర్ఎస్ వాళ్ళు వచ్చేళ్ళు గడపర గట్టి గుద్దిన వల్ల అందరు కేసు అయ్యి ఇక్కడ అడిగికి వెళ్ళిపోయేది. ఇటు సమ్మక్క ఇటు సారక్క ఇట్లా పోయేది. దర్వాజ లేదు, ఏది లేదు. అంతా చేసిందంతా కొండా సురేఖ. అదే ఇప్పుడు మీరు ఏ ఊరు? ప్రకాష్ రెడ్డికి ఏజ్ అయిపోయిందంట. అయిపోయింది. సరే, ముసలాయన పెద్ద మనిషి అయింది కదా, ఏజ్ బార్ అయింది. వాళ్ళ మనవాళ్ళు వాళ్ళే అంటాను, నీకు ఏజ్ బార్ అయింది, అయిపోయింది, రా ఇంటికి. అంటే ఇప్పుడు కొండా సురేఖ కూతురుకి టికెట్ కావాలంటే ఈ టికెట్ ఆమెకి ఇస్తే గెలుస్తుందా? మరి కొండా సురేఖ కూతురు గెలుస్తుంది? గెలుస్తుంది కంపల్సరీ గెలుతుంది. నువ్వు నిజం చెప్పి అబద్ధాలు ఆడకు. అరే నిజంగా వెళ్తుందా? మరి ఇప్పుడు ధర్మారెడ్డి అంటే ఇప్పుడు ధర్మారెడ్డి పని అయిపోయి రోడ్డు పోచిండు, ఆయన ఎవడు కళ్ళగా అన్నాడు అంతే. అప్పుడు కొండ సురేఖ చేర్చినట్టు ఎప్పటికుండు. ఇక్కడ బంద్ చేసింది, తూర్పు పోయింది, అక్కడ గెలిచింది.
ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి ఇంట్లోకి వెళ్ళిపోయలే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ మీ ఊర్లో కూడా వర్గాలు ఉన్నాయా? కొండ వర్గము, కాపు 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు. ఆ, అన్ని ఉన్నాయి. ఆ. ఇంకా బాగానే ఉంది సార్. ఇక నేను పని మీరేం పని చేస్తారు? కూలి పనే సార్. అంటే కలిసి పోతారా ఏంది? కలిసి అంటే ఇక వాళ్ళు పిలిస్తే వాళ్ళకే పోతాం సార్. ఎంత ఒక రోజు 1000 రూపాయలు వస్తాయా? ఇక పోయినాడు కదా 700 700 కూలి 700. ఇప్పుడు ఈడ కాంగ్రెస్ వర్గం, కొండ వర్గం, రేవూరు ప్రకాష్ వర్గం 3 వర్గాలు ఉన్నాయా? ఒక్క పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఈ ముగ్గురే కొట్టుకు వస్తారు ఈడ పంచాయి. వీళ్ళే పంచాయతీ కొట్టుకుంటారు. అవునా? మరి ఎందుకు మరి కాదు, ఎందుకు ఈ వర్గాలు ఎందుకు తయారైనాయి? అది మనకు తెలియదు ఇక. తెలియదు. అది మనకు తెలియదు. మీటింగ్కి వెళ్తే ఆయన పిలవలే, మనకు తెలియదు. కొండ సూర్యకర్ని పిలవలే. ఇక అట్టనే విరోధంగా నీ తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కొద్దిగా పైలే వాళ్ళు ఉన్నావు, నీ తమ్ముడు పైలే వాళ్ళు ఉన్నాడు, నేను కన్నగా అంటాడా? గట్టనే అంతే. ఇప్పుడు చెప్పు. అక్కడ సీతక్క అని సీతక్క నేను చేసుకుంటాను. ఇక గట్టనే సార్. ఏం మరి ఇట్లా 3 వర్గాలు ఉంటే పార్టీ కథం అవుతుంది మరి? ఇక అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిమానం. ఎట్లా మనకు తెలియదు అది. మాకు రేవంత్ రెడ్డి ఫస్ట్ గెలవక ముందు వచ్చిండు, మీ ఊరును రెవెన్యూ చేస్తారన్నాడు. రెవెన్యూ ఇంతవరకు కాలే. ఆయన గెలిచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. రెవెన్యూ ఇంతవరకు కాలే. పెద్దపురం శివారి కిందనే ఉన్నది మా అక్కంపేట గ్రామం. రెవెన్యూ చేస్తానన్నాడు, రెవెన్యూ కాలే. ఎమ్మెల్యే వచ్చిండు మొన్న 6 నెలల కింద. ఆయన కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి ఈ 2-3 నెలల చేస్తా, 5-6 నెలల చేస్తానని ఆయన మీటింగ్ పెట్టి చెప్పిపోయాడు. ఆయన వచ్చి 5-6 నెలలు అయిపోయింది. ఇప్పటికి పెద్దపురం శివారి కిందనే ఉన్నది. మాకు రెవెన్యూ ఇంతవరకు కాలే. వాళ్ళు వచ్చిన కాంచి ఏం పనులు కాలే, ఒప్పుకున్న పనులు కూడా ఏం కాలే. ఇప్పుడు కేసీఆర్ కి 10 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా, ఈ రోజు 3 ఏళ్ళు కూడా కాలే. ఆయన ఏం పనులు కూడా చేయలే. టైం ఇవ్వాలి కదా, టైం ఇచ్చిండు కదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈయన కూడా అట్లీస్ట్ ఒక 5 ఏళ్ళని ఇవ్వాలి కదా. ఆయన ఇయ్యలే, ఆయన ఏం పనులు చేయలే. మాకు అయితే పంచాయతీ కొండ సురేఖ వాళ్ళకు, రేవంత్ రెడ్డి కొండ వర్గం వాళ్ళది, మాది సల్ల ధర్మారెడ్డి వర్గం. మీ టీఆర్ఎస్ వాళ్ళ? టీఆర్ఎస్ వాళ్ళ. కరెక్ట్. ఈయన కొండ వర్గమా? ఆయన కొండ వర్గమే. అది వాళ్ళ గుద్దలు ఎగిరితాను. మరి ఎవరి వర్గం? 200 ఇస్తారని 100 ఇచ్చిందని నేను చెప్పింది మొన్న పరకాల పోతే. నేను అట్లా చెప్పిన మీటింగ్ పోయిండా? అదే కొండా సుష్మిత మీటింగ్ పోయినావా? 100 ఇచ్చింది చెప్పింది నీతో. రేగురు రెడ్డి అక్కడ పెడితే పరకాల పెడితే పోయినా. ఈ కొండ వర్గం రేవూరు మీటింగ్ ఎందుకు పోయింది మరి? అయ్యో ఎవరు 200 ఇస్తే వాళ్ళే పోతామా వీళ్ళందరం. ఇక ఇది అంత కాదు. సరే పోనీ. కానీ ఇప్పుడు కొండా సుష్మిత ఇక్కడ నుంచి టికెట్ అడుగుతుంది. మా డాడీకి హామీ ఇచ్చిండు ఎమ్మెల్సీ అని చెప్పి, మా పుణ్యాన్నే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యిండు అని చెప్పి మొన్న మాట్లాడుతుంది. మీటింగ్ అయింది ఇక్కడ, మాట్లాడుతుంది, బాగానే ఘాటుగానే మాట్లాడింది. 20 ఏళ్ల వరకు ఆమె ఎమ్మెల్యే ఉంటాడట, పోటీ చేస్తుందంట. సాధ్యం అవుతుందా మరి? అది మాకు తెలియదు సార్. మాకు టీఆర్ఎస్ లెవెల్ నిలబడ్డా వాళ్ళకి ఇస్తాం మేము ఓటు. నువ్వు పార్టీ కాబట్టి టీఆర్ఎస్ అంటే ఇస్తాం. కానీ ఆమె పోటీ చేస్తా అంటుంది, కానీ ఆమెకు అంత బలం ఉందా? మాకు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పార్టీలే. మనకు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, అట్లేం ఆలోచిస్తున్నారు. ఇక నేనేం చెప్తాను సారు, బీఆర్ఎస్ అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళకే మేము సహకారం చేస్తాం. మొన్న ఎందుకు ఓడిపోయింది మరి? ఎవరు చెల్లా ఈయన ఇచ్చిన హామీలను బట్టి ఓడిపోయిండు. ఈయన ఎన్ని హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? రేపు పొద్దుగాల ఈయన కంటే ఎక్కువ హామీలు కొండా సుష్మిత ఇస్తుంది, మరి ఆమెకి ఇస్తారా? ఇక అది మేమైతే చెప్పరాదు, తెలియదు. మేమైతే బీఆర్ఎస్. ఓట్లు వేసినప్పుడు 2000 ఇచ్చిండు, ఇక్కడ 500 ఇచ్చిండు, ఒకడు 1000 ఇచ్చిండు, ఒకడు 1200 ఇచ్చిండు. అందరి దగ్గర తీసుకున్నా ఇటు అటు అందరు ఊళ్ళో ఏ పార్టీ ఉన్నదైనా తీసుకుంటారు. ఓటు ఎవరికి ఇష్టం మరి? ఓటు నేను కాంగ్రెస్కి ఎత్తా. అందరి దగ్గర పైసలు తీసుకున్నా, మరి అట్లా కరెక్ట్ కాదు కదా. తీసుకొని నేను ఒక్క దగ్గర కాంగ్రెస్ నిజం చెప్పు, అబద్ధాలు ఆడు. తీసుకోలేదు అని అన్ని పార్టీల దగ్గర. మన ఇంటికే రాడు అని సరే ఆ బాబుతో మర్చిపోతారు. నువ్వు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రాడు, వాళ్ళే వస్తారు నా ఇంటికి ఎవరు రారు. ఇక స్టార్టింగ్ వచ్చి అన్నాడు అంటే వేయలే. అయ్యా మీరు మా భార్య అన్నది కదా, మీ మరదాలు మీ వైజాండు మమ్మల్ని తిడతారు, మీది రూపాయి వద్దు సారు, నేను వేసుకునే వేసుకున్నా ఆ భార్య అనగానే పోయింది.
ఇంత నిజాయితీగా ఉన్నారా అన్న? ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, ఇంత నిజాయితీగా ఎవరు ఉన్నారా? నేనైతున్నా ఏ పైసలు అనగానే తీసుకుంటాం కదా. పైసలే వద్దన్నా, ఏ వద్దంటే ఖర్చు తీసుకో అన్నాడు. అయ్యా నేను పని చేసినా, నేను ఈ 1000 రూపాయలతో నేను బంగ్లా కట్ట, నేను తాగి ఉచ్చబొత్తే పోతుంది, నాకు వద్దా అంటే లేదు అని జేబులో పెట్టుగా నాకు, నా భార్యకు వెయ్యి, నాకు వెయ్యి. ఓకే, అంతే. నువ్వు ఎవరి వర్గం? కొండ వర్గమా, కాంగ్రెస్ వర్గమా, రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గమా, ఎవరి వర్గం? వర్గమే. కొండ వర్గం. మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉంటే నువ్వు కాంగ్రెస్ వర్గం అని ఉండాలి, రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం అని ఉండాలి. అటే నువ్వు పోయినావు, మళ్ళీ ఇప్పుడు అటే అవుతుంది, ఎటవుతుంది? కొండకి అవుతుంది. వాళ్ళు చేసిందే, వాళ్ళు ఇక్కడ ఊరు ఈ ఎమ్మెల్యే పుట్టే అప్పుడు విన్నావా? సురేఖ చేసిందేనా మొత్తం? విన్నావా? ఆమె చేసిన పనులే ఉన్నాయి, ఎవరు చేయలేదు, వాడు వీడు చేయలేదు, తెలంగాణ చేయలేదు. కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వర్గం అని, కానీ కొండ వర్గం అని ఎట్లా అంటావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక వాళ్ళు పనులు చేసిండ్రు, విన్నావా? కొండ సురేఖ కొండ వాళ్ళు ఈ పనులు చేసిండు. ఎవరు వచ్చినా పెళ్లికి పేరంటానికి 2000, 3000, 5000 ఇచ్చారు పెళ్లి అయితే. మన ఏది చీర కట్టిస్తే కూడా 5000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరికి. వీళ్ళు ఇంతవరకు ఇప్పుడైతే ఎవరికి రూపాయి ఇవ్వలే. ఇప్పుడు మన నువ్వు కొండ వర్గం అంటున్నావు కాబట్టి మొన్న వాళ్ళ బిడ్డ మీటింగ్ పెట్టింది, పోయినా మరి? మీటింగ్ పోలే సార్, పిలవలే మరి? నేను పోలే. ఇక పిలిచిరా పిలవలేదా? పిలిచిరు కానీ నేను పోలే. ఇప్పుడు వాళ్ళ బిడ్డ టికెట్ అడుగుతుంది, ఇక్కడ నుంచి వాళ్ళ బిడ్డ పోటీ చేస్తుందంట. చేస్తే వస్తుంది, చెప్తుంది. వాళ్ళు పనులు చేసిండు కదా. అవునే, వాళ్ళ అమ్మాయి చేసింది. వాళ్ళ అమ్మాయి చేస్తే బిడ్డ కోటేస్తారా? వేస్తారు, ఎందుకు వేస్తారు, వేస్తారు. ఏ నిజం చెప్పు, అబద్ధం చెప్పు. మరి ఇప్పుడు ఈమె పోటీ చేస్తే మరి రేవూరు ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంది? ఓడిపోతాడు, ఓడిపోతాడు. ఎవరు మీడియట్ ఎక్కువ వాళ్ళే గెలుస్తారు. ఇన్నది ఎక్కడ ఇచ్చే కాడ ఉన్నది. నువ్వు 10 ఎక్కుతే నీకే, 10 ఎక్కుతే నేను ఓడిపోతా అంతే. ధర్మారెడ్డి 10 రూపాయలు ఎక్కిచ్చింది అనుకో, సుష్మిత ఓడిపోతుంది, రేవూరు ప్రకాష్ ఓడిపోతాడు, మరి ఎట్లా మరి? ఈమె గెలుతుంది, కొండ సరిగా బిడ్డ గెలుతుంది. ధర్మారెడ్డి 10 రూపాయలు ఎక్కిస్తాడే కాబట్టి రాడు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కిస్తే గెలుస్తా అంటున్నావు కదా. 10 ఏళ్ళు చేసిండు కదా, గట్లా 10 ఆలోచిస్తారా? 10 ఏళ్ళు చేయలేదా? ఎవరైనా ఆలోచిస్తారు, నేనే కాదు, పెద్ద పెద్దలు అయినా ఆలోచిస్తారు. సరే, ఎవరు గెలుస్తారో ఆ విషయం పక్కన, మళ్ళీ అధికారం ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా? మొత్తం కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఫోన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా? మారాలా? మారాడు. ఓకే, మీరు కూడా ఇద్దరు కలిసే పోయిరా? ఇద్దరం కలిసి పోయింది. ఏ కొండ వర్గమేనా? నా దగ్గర కాదు, ఆయన కొండ వర్గం తెలియదు. ఇక కొండ వర్గం ఉంటాడు, లేకపోతే మళ్ళా ఒకసారి బీఆర్ఎస్ కత్తాడు, మళ్ళీ బీఆర్ఎస్ నేను ఫస్ట్ నుంచి పని చేసిన మంచిగా నాదే అంటాడు. ఇక మళ్ళీ ఒక్కసారికి మళ్ళీ ఎవరైనా పిలిచింది మళ్ళీ నిన్న మీటింగ్ పోయింది. అన్ని పార్టీలు ఆయనే ఉన్నట్టునే, అన్ని పార్టీలు ఆయన ఉంటారు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాయి, ఇక మాట్లాడతారు. ఇక కొండ వర్గం అంటే మళ్ళీ టీఆర్ఎస్ లో పోతామంట, కాంగ్రెస్ లో గెలిపించింది మేము, అప్పుడు గెలిపించింది టీఆర్ఎస్ లా. రాజశేఖర రెడ్డి వస్తాడంటే పుకునూరు రూపాయలు పోయి రోడ్ షో చేసి ఓడి ఇచ్చినాం. ఇప్పుడు ఏ పార్టీ నువ్వు నిజం చెప్పు, ఇప్పుడన్నా చెప్పు. ఇప్పుడు కొండ సురేఖంగా నా భార్య బొట్టు పెట్టి చాలా కప్పింది, కొండ వర్గమే. అట్టే కొండ లేకపోతే ఆయన రేవూరు ప్రకాష్ రెడ్డి కాదు, చల్లా ధర్మారెడ్డి ఇనుగాల. పార్టీ ఏ పార్టీలో? టీఆర్ఎస్ ఉన్నావా, కాంగ్రెస్ ఉన్నావా, ఏ పార్టీలో? బీజేపీలో ఉన్నావా? ఇప్పుడే కాంగ్రెస్ ఉన్నా, అచ్చం కాంగ్రెస్ ఉన్నా. ఉంటావా? అలానే ఉంటావా, మళ్ళీ మారుతావా? ఉంటా. మారుడంటే నేను ఎటువంటి అట్టే గెలుతుంది. లే చెప్పిందంటే కథమే, చెప్పిందంటే కథమే. వాడిని బరవాళ్ళ ఇదంతా తెలుసుకోకు, టీఆర్ఎస్ పార్టీ కప్పుకునే ఫస్ట్ స్టార్టింగ్ లో కేసీఆర్ ఉద్యమం టైంలో పార్టీ పెట్టినప్పుడు ఆయన టీఆర్ఎస్ ఉండే, మధ్యలో ఇట్లనే మాట్లాడు మాట్లాడ. కొండ సుష్మిత టికెట్ అడుగుతుందన్న, ఒకవేళ ఆమెకు టికెట్ ఇస్తే గెలుస్తుంది అడుక్కుంటుంది, అడుక్కుంటే మాత్రం కాన్స్టిట్యూషన్ మొత్తం ఆ చేతులు ఉన్నదా? ఆ చేతులు ఉంటుందా? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటాయి.
ఇప్పుడు రేవూరికి ఆల్రెడీ ఏజ్ అయిపోయింది అని కొన్ని కామెంట్స్ కూడా వేసింది కదా. పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఎట్టు పెట్టుకుంటారు వాళ్ళు ప్రకారం ఆయన ఏజ్ కానీ కాకపోయి దానికి మనం సంబంధం ఏమన్నా అంటే ఆమెకు అంత బలం ఉందా ఈ పరకాల నియోజకవర్గం? వాళ్ళనే అడగాలన్న ఆమె మాట్లాడతాను కదా ఆమెనే అడగాలి. అంటే అలా డాడీ పేరు వాళ్ళ మమ్మీ పేరు చెప్పి గెలిచే అవకాశం చెప్పుకుంటారు అన్న నేను కూడా చెప్పుకుంటా నువ్వు నాకు అక్కడికి నాకు కూడా ప్రచారం చెప్పుకుంటా పడుతుందా అట్లా. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ మినిస్టర్గా ఉన్నది కదా, వాళ్ళ డాడీ ఎమ్మెల్సీగా పనిచేసిండు, అంత కొంత ఉమ్మడి జిల్లాల పైన గట్టు పట్టే ఉంది కదా, ఆ ధైర్యంతో టికెట్ అడుగుతుంది. ఉన్నది లేదంతా జనాలు తెలుస్తా అన్న, ప్రజలకు తెలుస్తుంది ఏ విషయం అయినా. వాళ్ళు మీడియాకు పత్రికలు చెప్పుకోగానే ప్రజలకు వినద్దా, పనిచేసే వాళ్ళు వినద్దా అని కూలిపోతారు వస్తారు చేస్తారు ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటాయి అంతే అట్లా. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ తో పోల్చుకుంటే బెటర్ అయినా? కేసీఆర్ కన్నా పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారా? ఇంకా కేసీఆర్ పరిపాలన కంటే ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఏగనే కూడా కొట్టిరు కదా, కేసీఆర్ చేయకనే కూడా కొట్టారు. చేయలేని మార్పు చేద్దామని ఒకసారి వీళ్ళు ఇచ్చిన హామీలకు మార్పు చూసుకుందాం అంటే ఇచ్చిళ్ళు. ఆయన ఓడగొట్టాలని ఓడగొట్టలే, పార్టీని ఓడగొట్టాలని ఓడలే, పార్టీ కూడా ఓడిపోలే, పార్టీ ఓడిపోలే అన్న. కావాలంటే మార్పు చూద్దాం. ఏదో పథకాలు బాగా కొత్తవి పెట్టిండు కదా, 2500 అన్నాడు అది లేదు, ఈ 2 లక్షలు అన్నాడు అది చక్కగా చేయలే. ఇంత మంచిగా అక్కం పెడ చూడు జయశంకర్ విలేజ్ అద్దం మెరిచినట్టు మెరిచింది రోడ్డు. 15 సంవత్సరాలు నాకు కొండ సురేఖ తట్టని మట్టిపోయలే రోడ్డు పోయిన ఆమె చేసింది అంటాడు, నువ్వేమో చేయలేదా? రోడ్డు అడుగు ఎవరు పోచలు కొండా సురేఖ చేస్తా నువ్వే అన్నావు కానీ, కొండా సురేఖ పనులు చేసా నువ్వే అన్నావుగా. 15 సంవత్సరాలు నాది ఆర్సీ సమ్మక్క ఆర్సీ కట్టలే, గద్దె కట్టలే అన్న. ఆ గద్దె కాల చూసిపోయి చూడు ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ కంటే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చి, కేసీఆర్ పరిపాలన బెస్ట్. ఆయనకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కానీ ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి కదా. అరే టైం ఎందుకు ఇస్తాం? ఇక టైం ఇచ్చినప్పుడు ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి. ప్రజల మధ్యలో ఉన్నది, నన్ను నేను ఒక్కని చెప్తా అవుతుందా అని ప్రజల మధ్యలో ఉన్నది టైం ఇచ్చేది ఇయ్యండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? ఏం పేరు? కిరణ్. ఏం పని చేస్తుంటారు? పెయింట్ పని. ఈ చౌరస్తా పేరు ఏం పేరు? అక్కంపేట. అక్కంపేట. ఇది పరకాల నియోజకవర్గమే కదా? పరకాల. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. మన కొండ సుష్మిత గీసుకొండనా అనుకుంటా ఒక మీటింగ్ పెట్టింది. ఈ ఎమ్మెల్యే పైన కొన్ని కామెంట్స్ చేసింది. పరకాల టికెట్ నాదే, నేనే గెలుస్తా అన్నమాట చెప్పింది. ఒకవేళ కొండా సుష్మితకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా? అంత బలము పేరు ఆమెకుందా అన్న? బలం అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొండ వల్ల ఇక్కడ మొన్న ఎమ్మెల్యే వచ్చిండు, ప్రకాష్ రెడ్డి వచ్చిండు, ఆయన కూడా కొన్ని మంచి పనులు చేస్తాడు. ఈయన దూరం ఒకటే కాదు, ఆమె దూరం ఒకటే కాదు. కాకపోతే వీళ్ళిద్దరు నిలబడదా అంటే మాత్రం మధ్యలో చిలుకాయ అవుతాయి. ఆల్రెడీ మొత్తం వర్గాలే ఉన్నాయంట కదా ఇక్కడ కూడా. నేను చెప్తున్నా అన్న, ఇప్పుడు కొండమల్లి కొండ సుస్మిత వీళ్ళు వచ్చిందంటే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఇప్పుడు కొంచెం మాకు ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తాను. మాకు ఇప్పుడు మొన్ననే 10 కోట్ల రూపాయలు మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండు ఆల్రెడీ. అగ్రిమెంట్ అయినది ఏజ్ మీద పడ్డది, డైపర్స్ వేసుకుంటాడు, గాయతోటి ఏడ రాజకీయం సాధన అయితే మాట్లాడుతున్నాడు. ఆయన తప్పకుండా మాత్రం కొండ సుస్మిత పక్కా ఈయన తప్పుకుంటే సుష్మిత పోటీ చేస్తే ఆమె గెలుస్తుంది. ఉన్న అంత పేరుందా అలా డాడీ కోసం వాళ్ళ మమ్మీ కోసం ఈమెకు ఉన్నది. కొండ అంటే బరాబర్ ఉన్నది, కాన్స్టిట్యూషన్ మొత్తం ఉన్నది. ఈ కాన్స్టిట్యూషన్ లో మా ఊరే కదా అన్న, చుట్టుపక్కల ఊళ్ళో తెలుసుకున్నా కూడా కొండమల్లి స్టార్టింగ్ ఎట్లున్నాడో నాకు తెలిసిన, నాకు ఫస్ట్ ఓట్ వేసింది కొండమల్లికే, కొండ సురేఖ మేడం ఎమ్మెల్యే టికెట్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారంటే మాత్రం మేము ఎప్పుడు అభిమానమే. ఇప్పుడు ఒకవేళ రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా కొండా సుష్మితకి ఇచ్చిరనుకో, రేవూరు ప్రకాష్ రెడ్డి సపోర్ట్ లేకుండా కానీ ఆమె గెలుస్తుందా? గెలుస్తాను. ఈయన సపోర్ట్ లేకుండా కానీ గెలుస్తుంది. కొండ అభిమానులు బాగున్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొండ ఇప్పుడు 3 వర్గాలు ఆల్రెడీ అయినాయి. ఇప్పుడు కొండ వర్గం ఒకటే సపోర్ట్ చేస్తాం, గెలుస్తుంది ఒకటి, ఎనగాల ఒకటి, ఇప్పుడు మళ్ళా రేవూరు ఒకటి. ఎనగాల టికెట్ పోయినసారి ఆయనకు మైనస్ అయింది. ఎనగాలకి ఇచ్చేదంటే ఇప్పుడు ఈ రొల్లెంత ఉంటా పోవు పోయినసారి. ఇప్పుడు ఈ టర్మ్ ఆయన చేసుకొని బంద్ అవ్వు, మళ్ళా కొనవచ్చు. ఇప్పుడు ఈమెకి టికెట్ ఇస్తే వీళ్ళు సపోర్ట్ చేయరు, ఇప్పుడు ఈ వర్గాలు సపోర్ట్ చేయదు కదా. ఏ వర్గాలు? ఇప్పుడు రేవూరు వర్గం ఉంటది, కాంగ్రెస్ వర్గం ఒకటి ఉంటది. ఇప్పుడు మీరు అన్నారు రేవూరు అంటే ఇప్పుడు అప్పటి వరకు ఈయన ఏజ్ అయిపోతుంది ఆల్రెడీ, అవునా కదా? అప్పటి వరకు వాళ్ళకి టికెట్ కూడా కన్ఫర్మ్ ఉండదు. ఇప్పుడు ఈ వర్గాల పంచాయతీ ఎందుకు వచ్చింది? ఇంతకు ఎందుకు తయారైన వర్గాల పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే మొన్న సీఎం మీటింగ్ పెట్టిన రోజు ఆయనే మళ్ళా రేవూరు ప్రకాష్ గెలిపియాలని అదే చేయాలంటే, ఇప్పుడు అంతకుముందు నుంచి వాళ్ళు ఓప్స్ పెట్టుకున్నారు ఫస్ట్ టైం. అయితే నాకు 2 టికెట్లు కావాలి, 1 టికెట్ కావాలా, వాళ్ళు
అంటే ఇప్పుడు సురేఖ మేడం వరంగల్ చూసుకుంటాంది, వాళ్ళ బిడ్డల్ని నిలిపియాలని ఆయన 3 సార్లు బర్త్రాప్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకోసారి మనకు టైం వస్తలే, ఇంకోసారి టైం వస్తలే అని ఆయన తప్పుకున్నాడు. తప్పుకున్నప్పుడల్లా ఆయనకు దెబ్బ పడుతుంది. అందుకనే కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది, పబ్లిక్ ఏమనుకుంటారు, మీరు జెన్యున్ చెప్పాలి. కాంగ్రెస్ మాత్రం ఓకే అన్న, నంబర్ 1 పరిపాలన. ఏ విషయంలో ఓకే కాంగ్రెస్ పార్టీ అన్న? నాకు ఇప్పటి వరకు అయితే అంతకుముందు ఉన్న దానికంటే కొంచెం 10% నంబర్ 1. కేసీఆర్ ఎట్లయితే మోసం చేసిండో వీళ్ళు కూడా హామీల విషయంలో అట్నే. హామీల విషయంలో మోసం లేదన్న, మోసం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ పెట్టిండు. ఇంటికి మహిళలకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. మహిళలకు ఉద్యోగం ఇస్తా అంటే ఇప్పుడు ఏ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ఇస్తారు. ఫ్రీ బస్ తీసుకొని వచ్చిన కాదు ఆటో కార్మికులు మొత్తం పాపం వాళ్ళ అవసరం అంతా ఇంత కాదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది మనకు సమస్య అది కాదు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఒకటి, నిరుద్యోగులకు ఆల్రెడీ సంవత్సరానికి ఒకసారి 10,000 వేస్తూనే ఉన్నాడు నిరుద్యోగులు. వాళ్ళ విషయంలో పర్ఫెక్ట్ చేస్తాను. నిరుద్యోగ వృత్తి లేకుండా చెప్తాను వాళ్ళకు, చదువుకున్న పిల్లలకు. ఇప్పుడు మన ఏంటి మన ఇప్పుడు SI పోస్టులు ఉన్నాయి చూసినావా, అలా లీకేజ్ అయినా కూడా వాడికి కూడా మనం పెట్టించిండు. అవి కూడా బరాబర్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మా ఊరు అక్కేంపేట ఇప్పటి వరకు మేము పుట్టిన కాంచిని ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు మా ఊరిని పట్టించుకున్న దాతలు లేరు. అక్కేంపేటను పట్టించుకున్న దాతలు లేరు. అక్కేంపేటకి వచ్చిన రోజు ప్రమాణం చేసిండు ఆయన, పోచమ్మ అక్కడ గుడికాడ కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి. అక్కేంపేట విలేజ్ ని ఎప్పుడు ఇడిచిపెట్టాను, మీ ఊరును జయశంకర్ ఊరిని మీకు డెవలప్ చేస్తా, మోడల్ కాలేజ్ చూస్తా అని చెప్పిండు. మోడల్ కాలేజ్ చేస్తాను. అని చాలా తొందరపడి మాట్లాడుతున్నట్టుంది కొండా సుష్మిత. ఆ తొందరపడి మాట్లాడుతుంది అంటే అన్న, ఇప్పుడు వాక్యాలంటే ఇప్పుడు ఏం వాళ్ళ ఇప్పుడు సభలలో మాట్లాడిన ముచ్చట్లు తీసుకోవద్దు. ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇస్తుంది కదా, అట్లా మాట్లాడదు. కానీ సభలలో మాట్లాడిన ముచ్చట్లు ఇప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళే మంచిగా ఉంటారు. ఇప్పుడు సభలలో మాట్లాడండి ఏదో, ఇప్పుడు వాళ్ళ నోటిఫికేషన్ కోసం, ఇప్పుడు ప్రజల ఉద్దేశం కోసం మాట్లాడండు. మళ్ళీ సంవత్సరం వరకు ఎట్లుంటుందా అని. ఇప్పుడు మొన్న అక్కడ మన సంగారెడ్డిలో జగ్గారెడ్డి గురించి కూడా అక్కడ కూడా ప్రశంసించిండు, అవి కూడా మాట్లాడిండు. ఇవన్నీ అంటే ఇప్పుడు ఆయన అన్న మాట కాదు కదా, ఇప్పుడు అవసరం ఉంటుంది, వాళ్ళు ప్రకటిస్తారు కదా. ఇప్పుడు అప్పటి వరకు కూడా వీళ్ళు ఆలోచించాలి, కొంచెం ఆలోచిస్తే. కాకపోతే మాత్రం మా కాన్స్టిట్యూషన్ లో కొండ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా బయటపడతారు, గట్టిగా బయటపడతారు. పని చేస్తాను. ఏం పని చేస్తుంది? నేను మేస్త్రి పని. రోజు దొరుకుతా పని? మేస్త్రి అంటే మీ కింద పనులు ఉంటారా? ఉంటారు. అవునా? ఎంతమంది ఉంటారు నీ కింద? 5-6. అవునా? ఎంత వాళ్ళకి ఎంత ఇస్తావు, నువ్వు ఎంత తీసుకుంటావు రోజు? మేస్త్రీలకు 1000-1200 ఉన్నది, ఇక లేబర్కు 500-600 700. కాంట్రాక్ట్ పడతారు ఒక బిల్డింగ్ మొత్తం? ఇప్పుడు ఈ బీహార్ వాళ్ళు బయటకు వెళ్ళి కొంత ఇబ్బంది అవుతుంది ఏమన్నా? కొంత కాదు, పెద్ద మొత్తాల ఎఫెక్ట్ పడుతుంది దాంతో, ఇబ్బంది అవుతుంది, పెద్ద దెబ్బ అది. అవునా? ఇప్పుడు అసలు తీరకుంటూ ఉండేది మాకు పాలు, ఇప్పుడు మేమే వెతుకోవాల్సి వస్తాను. అంటే వాళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళకు వర్కౌట్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు పొద్దుగాలు వేసిందంటే పని మీద పడతారు, మనకి ఏం లేదు, ఇల్లు జాగా ఏమి ఉండదు కదా. వేసిందంటే పనికాన్నే ఉంటాడు, పనికాన్నే చెప్తాడు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతాను, తక్కువ రేట్ అయినా కూడా. ఇక మాకు లోకల్లో వర్కౌట్ అవుతుంది. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లుంది? కాంగ్రెస్ మంచిగానే ఉంది. కేసీఆర్ కంటే బెటర్ ఉందా? కేసీఆర్ కంటే బెటరే ఉండదు. అబద్ధం చెప్పదు, నిజం చెప్పాలి. అబద్ధం ఏం చెప్తలేదు, ఎందుకంటే కొద్దిగా వెనక ముందు అయినా కూడా అన్ని వేస్తాడు. రైతు బంధు కన్నా కొంచెం వెనక ముందు అవుతుంది, వేస్తాడు. అది కూడా పొద్దుగాల నుంచి తిరుగుతున్నాయి పరకాల చుట్టుపక్కల, కొంత ఇబ్బంది పడుతున్నారు కదా. కేసీఆర్ ఉంటే బాగుంటుండే అంటారు కదా. కేసీఆర్ ఏం లేదు, కేసీఆర్ ఏం లేదా? ఏంటి పరకాల 3 వర్గాలు అంటగా? 3 ఏం లేవు, 2 ఉంటాయి. ఎవరెవరు? ఇనగాలకే ఇవ్వాలి అసలు. సార్ ఎందుకో ఇక రెడీమేడ్ సరుకు వచ్చింది, గెలిచిండు. ఇక ఆయన ఇప్పటికి కూడా చెప్తాడు, ఇది నా గెలుపు కాదు, కార్యకర్తల గెలిపే ఇది. నేను నిన్న మొన్న వచ్చినప్పుడు నాకేం తెలుస్తుంది, మీ పట్టుదలతోనే గెలిచిన అని చెప్తాడు. ప్రకాష్ రెడ్డి చెప్తాడా? మరి ఎందుకు ఈయనకెందుకు టికెట్ ఇవ్వకుండా ప్రకాష్ రెడ్డికి ఇచ్చినప్పుడు? అంటే దాంట్లో రెండు ఉన్నాయి కొట్లాటలు. టికెట్ అలాట్ చేసేటప్పుడు
వస్తారు కదా ఏఐసిసి పరిశీలకులు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇటు కొండమల్లి సార్ వచ్చిండు, ఇటు ఇనుగాల సార్ వచ్చిండు. కొండమల్లి సార్కే ఇవ్వాలి టికెట్. ఏది ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్నట్టుంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు అంత ఉప ఎన్నిక అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి నిలబెట్టుకొని ఏది టిఆర్ఎస్ ను ఓడించేంత పనిచేసినాం. అంత బలమైన క్యాండిడేట్ అప్పుడు కొండ సురేఖ అంటే. అప్పుడు ఓడిపోయింది, 1500 ఓట్లతోటి ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఉండాలి కదా నైతికంగా ఈమె గెలిచినట్టే అని అందరు అనుకున్నారు. కూడా కూసింది కూడా లోకమాత. ఈమె ఇడిచిపెట్టింది, మళ్ళీ ఏటో వెళ్ళిపోయింది. మేము అప్పుడు దిక్కులేని సాగు చచ్చినాం. అప్పుడు ఈయనగారు వచ్చి నేనున్నా అని ఆయన 10 ఏళ్ళు తిప్పలు పడి పార్టీని కాపాడు. అదే వీళ్ళు ఇప్పుడు ఈ రకంగా ఎవరికి ఇవ్వాలి టికెట్? ఈయనగారు సార్కి ఇవ్వాలి. వీళ్ళిద్దరు కొట్టుకుంటాను, ఆయన తొడలు కొట్టుడు, ఈయన మీసాలు దూడు. ఎవరికి ఏమైందంటే వచ్చిన వాళ్ళకి అర్థమైంది వీళ్ళిద్దరిని పక్క పెట్టాలి. ఎవరిని ఊకుండా పెట్టినా కూడా ఊకుండా పెట్టలేము. ఈయన ఊకున్నట్టు ఊకుంటాడు, ఓడిపోతాయి పని. నాకు రాదంటే సమితి ముండమేంటి అంటే ఇద్దరికి మంచిగానే ఉంటది అనుకున్నారు. కొత్త తీసుకొచ్చాను. అది మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను, ఇది రీజన్ అనేది. ఇప్పుడు కొండా సుష్మిత టికెట్ అడుగుతుంది, నాకే కావాలంటుంది. అడగడంలో తప్పలేదు కానీ గెలిచడు వద్దా. అవును, ఇప్పుడు కొండా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, వాళ్ళ అమ్మకు వాళ్ళ డాడీకి. కొండ సూర్యకి ఉన్నది, కొండమల్లికి లేదు. మేడం అంటే అంత ఒకటే ఫ్యామిలీ కదా, ఇక ఆమె వేరు ఈయన వేరు. అట్లా ఎట్లా అయితే అట్లా ఉండదు. మేడం అంటే ఇష్టమే అందరికి, కానీ ఆమె బిడ్డ అంటే ఆమె ఒక మినిస్టర్ కూతురు ఎట్లా మాట్లాడాలి? ఆమె ఏజ్ తీరు, ఆమె ఒక నాయకురాలుగా ఎదగాలనుకున్నప్పుడు ఎంత ఆచితూచి మాట్లాడాలి. అది లేదు ఆమె దగ్గర. తొందరపడి మాట్లాడుతుంటే అనిపించిందా? చాలా దుడుకుతాను అనేది కొట్టేసినాడు కనబడ్డది. అయ్యా మేమే అనుకుంటాను అంటే చూడాలి, పార్టీ వాళ్ళమే అనుకుంటాను అంటే ఇక అవతలకి ఎట్లుంటది? అయితే వాడు అనుకుంటాడు కదా వీళ్ళంతా మెచ్యూర్డ్ లేదు, మెచ్యూర్డ్ ఉన్నా కూడా వీళ్ళు ఆగరు, ఏతులు ఏవుతారు అనేది అనుకుంటారు కదా. జనానికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఈమె వాటికి అలా అమ్మకి ఇబ్బంది అవుతున్నట్టుంది కదా, నోటీస్ కూడా ఇచ్చారు. అవుతుంది కదా, అంటే ఫ్యామిలీ అంతా ఒకటైనప్పుడు ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఏదో చేస్తే ఆయనకి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈమె పెట్టుకునేది ఎవరితోటి ఏమైతోటి పెట్టుకుంటాను, ముఖ్యమంత్రి తిడుతుంది. అదే కదా మరి వచ్చిన. ఇప్పుడు ఈమె స్థాయికి అంత అవసరం? టికెట్ అంటూ ఎట్లనో తెచ్చుకోవాలి. ఈమె ఖచ్చితంగా నిలదర్చుకుంటే కొండమల్లి సార్కి తెలియదా టికెట్ ఎట్లా తేవాలో? నయాన్నో భయాన్నో ఏదో తెస్తాడు ఆ టికెట్. తెచ్చేదాకా వెయిట్ చేయాలి. గెలుతా అనుకున్నప్పుడు సమయాన్ని పాటించాలి, కార్యకర్తలు దగ్గర కొనుక్కోవాలి. ఇప్పుడు నేనే పార్టీ అమ్మాని, నేను నాకే ఎట్నో అనిపిస్తా. ఎట్లా ఎత్తా? ఇప్పుడు నేను చెప్తే 10 మంది ఇంటారు అనుకో, 10 మందికి నేనేం చెప్పాలి? ఆ మాట్లాడిన మాటలో నీకు ఏ మాట ఇబ్బంది అనిపించింది అంటే? ఎమ్మెల్యే తిట్టింది కదా, డైపర్ వేసుకుంటాడు, ఆ మాట ఇబ్బంది అయిందా? అదే పర్సనల్ గా పోవద్దు. ఒక లీడర్ గా మెచ్యూరిటీ లీడర్ ఏం చేయాలంటే పర్సనల్ గా అసలే తీసుకోవద్దు దాన్ని. వాడు డైపర్ వేసుకుంటేందుకు కుంటాడు. జయపాల్ రెడ్డి కాళ్ళే లేవు, జయపాల్ రెడ్డికి జయపాల్ రెడ్డికి కాళ్ళే లేవు. నువ్వు కొంటే ఆయన ఎప్పుడు ఎంపీ చేసేది, రాజ్యసభ పోయేది, ఎంపీ గెలిచేది. ఆయన ఎన్ని చేసిండు మరి? అదొద్దా? అది కూడా కావాలి కదా. మనిషి ఎట్లుంటుంది సార్? ఇప్పుడు వాళ్ళు చేసే పనులు కావాలి కానీ